నా పేరు గారేష్ ఉన్నారు. టుడే ఇస్ ద గ్రేట్ డే. ఈ రోజు మన గ్రేట్ మెంటర్ మన మధ్యలో రాబోతున్నాడు. మనందరి దేవుడు అనమాట, పెద్దిని శ్రీనివాస మామాజీ. సో ఈ రోజు మన మధ్యలోకి వచ్చి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనందరికి షేర్ చేయబోతున్నాడు అనమాట. సో రెడీగా ఉన్నారా మామాజీతో మరి మాటలు వినటానికి? ఎస్ ఆర్ నో? Yes, Moj. సో గురుజీ రాబోయే ముందు గురుజీ గురించి రెండు మాటలు మనం తెలుసుకుందాం. సో కొంతమంది సీనియర్ లీడర్స్ తో మాట్లాడుతున్నాం. ముందుగా సంజయ్ రాణి మేడం వెల్కమ్. పెద్దిని శ్రీనివాస మామాజీ గురించి మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క ఫీలింగ్స్ షేర్ చేయండి. సంజయ్ మేడం వెల్కమ్. జయ మాగుజీ, గుడ్ మార్నింగ్ మాగుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగుజీ, ఇంతకుముందు అవకాశం కల్పించినందుకు. సో మాగుజీ, పెద్దిన శ్రీనివాస్ మా గురుజీ ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒక రోల్ మోడల్ మా గురుజీ. స్టేట్ షాప్ లోనే ఒక హిస్టరీ మేకర్ అని చెప్పొచ్చు మా గురుజీ. అంత గొప్ప వ్యక్తి మన మధ్యలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. మా గురుజీ ఇచ్చే గైడెన్స్ ఏదైనా కానీ మా గురుజీ అది చూసే తప్పకుండా ఫాలో అవడానికి నేను టీం రెడీగా ఉన్నాం మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ లాగా నేను కూడా ఒక పెద్ద పొజిషన్కి రావాలని డిసైడ్ అయ్యాం మా గురుజీ. డ్రీమ్ పెట్టుకున్నాం మా గురుజీ. ఖచ్చితంగా అలా అవ్వాలి అని అంటే ఈరోజు మా గురుజీ ఇచ్చే గైడెన్స్ అనేది తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. కోటి ధన్యవాదాలు మా గురుజీ. సో రైట్, గాడ్ బ్లెస్ మేడం. సో రైట్, నెక్స్ట్ స్వామిదాస్ గారు వెల్కమ్. మన గ్రేట్ థ్యాంక్ యూ మావజీ. మావజీ సినిమా మావజీ, పెద్దంటి సినిమా మావజీని మాకు స్టార్టింగ్లో మావజీ విజయవాడ తీసుకుపోయారు మా హాస్టల్ అయితే. మేము అప్పుడు బిజినెస్ గురించి కూడా మాకు పెద్ద బిలీనెస్ లేదన్నమాట. చేద్దాంలే, మంచిగా ఉంది అని చెప్పేసి ఒక ట్రైనింగ్కి వెళ్ళాం. తర్వాత ఎట్లా అంటే ఒక మీటింగ్కి వెళ్ళి మంచి మోటివేషన్, మళ్ళీ ఇంకో అట్లా కల్పించి మావజీ. అలానే సినిమా మావజీని నేను జాయిన్ అయిన ఒక 10 రోజులకు 15 రోజులకు కల్పించారు మావజీ. ఆ రోజు మావజీని బస్ స్టాండ్, మన విజయవాడ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఫుడ్ కోర్ట్లో కలిసాం మావజీ. మీరేమో 5 గంటలకు వస్తారు గురూజీ అని చెప్పేసి అడవాడికి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళలేక మావజీ కొంచెం బిజీ పర్సన్ కానీ నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థమైంది అన్నమాట మావజీ ఎలా ఉంది బిజీ. మాకు వచ్చేలాగే నైట్ 12:30 1 గంట అయింది మావజీ. అన్ని గంటల సేపు, దాదాపు ఒక 5 6 గంటల సేపు వెయిటింగ్ చేసాం మావజీ వస్తాగా. ఆ వెయిటింగ్ చేసినంతసేపు కొంచెం ఇబ్బంది అనిపించింది. మళ్ళీ ఇబ్బంది ఏడా అనిపించింది అని చెప్పేసి మీరు మమ్మల్ని తీసుకెళ్ళి అటు బీచ్ ఏటు ఒడ్డుకి తీసుకెళ్ళి మాట్లాడేయటం, అలానే ఫుడ్ కోర్ట్లో భోజనాలు అవి పెట్టేయటం, మంచిగా మమ్మల్ని అంటే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళు మావార్జీ. సరే ఏదైనా కానీ టైం అయిపోయింది, మావార్జీ వచ్చారు అనమాట. మావార్జీ వచ్చినాక మావార్జీ మాటల్లో మావార్జీ ఒకటే చెప్పాడనమాట. ఇదే విజయవాడలో బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నాగా ఆ బస్ స్టాండ్కి వెళ్ళి చూపించి, ఈ బస్ స్టాండ్లో తింటాకి తిండి లేక పానీపూరి తినేసి ఆ ప్లాట్ఫామ్ మీద పడుకున్నా అని చెప్పారు అన్నాడు మావార్జీ. ప్లాట్ఫామ్ మీద కూర్చొని నైట్లు నిద్రలేని రైతులు ఎన్నో గడిపాం సార్ బిజినెస్లో రాకముందు. థ్యాంక్ యూ గాడ్, 5 సంవత్సరాలు అయింది నేను బిజినెస్లోకి వచ్చి. ఈరోజు వారానికి 2 లక్షలు అని చెప్పి ఆ చెక్కు చూపించడం, ప్లస్ అప్పుడు వచ్చింది మావార్జీ I-20 కారు మావార్జీ. ఈరోజు మావార్జీ అంటారు కదా, మొన్న 2.5 కోట్లు పెట్టి విల్లా అని ఎంత చూపించారు మావాజీ, ప్లస్ వారానికి 4 లక్షలు చూపిస్తున్నారు మావాజీ, ప్లస్ బెంజ్ కార్ ఏదో చూపించాడు మావాజీ. చూడండి, 1 కోటి రూపాయల కారు. ఇంతలాంటి లైఫ్ స్టైల్ అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ డైమండ్ స్పిచ్ ఉన్నాం మావాజీ. నెలకి 8,000 రూపాయల జాబ్ కోసం మేము ఎంతో కష్టపడ్డాము, ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను అని చెప్పేసి చెప్పుకొచ్చాడు మావాజీ. ఈరోజు ఇలాంటి లైఫ్ అనేది మరి ఇస్తున్నారు అంటే అప్లైన మాట అంటే హ్యాపీగా అనొచ్చు మావాజీ. కంపేర్ మీరు ఏదో చెప్తున్నారు మావాజీ, రైట్ వేలో వెళ్తే మాత్రం మాకు కాదు మావాజీ, మా ఫ్యామిలీకి మంచి లైఫ్ అనేది ఇస్తామని చెప్పేసి నాకైతే క్లియర్గా అర్థమైంది మావాజీ. అర్థమైంది కాబట్టి నిలబడి సిస్టంలో ఉంటున్నాం మావాజీ. అలానే వాళ్ళని నమ్ముకొని మంచి మంచి టీం వచ్చారు మావాజీ, వాళ్ళని కూడా ఉంచుతాం మావాజీ. థ్యాంక్ యూ మావాజీ, కోటి మావాజీ, ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చింది. థ్యాంక్ యూ మావాజీ. రైట్, గాడ్ బ్లెస్ సార్. సో నెక్స్ట్ బేబీ మేడం వెల్కమ్. జై హో మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ అవకాశం ఇచ్చినందుకు. సో మాగురుజీ, యాక్చువల్లీ పెద్దంటి శ్రీనివాస్ మాగురుజీ ద్వారా నేనైతే ప్లాటినం రికగ్నిషన్ తీసుకున్నాను మాగురుజీ, అదే బండ్లవాడి గార్డెన్లో. సో అప్పుడు నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. తర్వాత మాగురుజీతో అంటే విజయవాడలో ఒక టార్గెట్ విన్నర్స్కి 2 times అక్కడ మీటింగ్ అటెండ్ అయినాము. ఎట్లా ఉంటుందంటే మా గురుజీ స్పీచ్ అయితే అట్లే గూస్ బంప్స్ వస్తాయి మా గురుజీ. చేస్తే చెయ్యాలి, లేకపోతే వదిలేయాలి అన్నంత కసి పెంచుతాడనమాట. అంటే డూ ఆర్ డై అన్నట్లుగా ఉంటుంది మా గురుజీ స్పీచ్ అయితే. నెక్స్ట్ బ్యాంకాక్ లో కూడా జర్నీ కావచ్చు, బ్యాంకాక్ లో బీచ్ లో చాలా మంచిగా అంటే ఎక్కడ ప్రతి ఒక్క చోట కూడా మంచి ఎట్లా ఉంటుందంటే ఇంకా సేవ్ షాపే మన లైఫ్ అన్నట్లుగా ఉంటాయి మా గురుజీ స్పీచ్ అయితే. సో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ గురుజీ. సో ఆ జర్నీ అంతా కూడా మాకు మెమరీస్ అన్నమాట.
సో చాలా మంచిగా మోటివేషన్ ఉంటుంది మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్ డే మేడం. ఈ రోజు మా ఉచితం మీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాను. సో ఎవరైతే టార్గెట్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఉంది మేడం మా ఉచితం. సో కంగ్రాచులేషన్ డే మేడం. సో నెక్స్ట్ థ్యాంక్ యూ. ఛాంపియన్ ట్రోఫీ గురించి కూడా మా ఉచితం మీరు మాట్లాడచ్చు. ఓకే, ఎస్ మా గురుజీ. సో రైట్ టైగర్స్. నెక్స్ట్ సో లీనా మేడం. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. జూమ్లో ఉండే ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ ఫస్ట్ మేము డైమండ్ ఫంక్షన్ మా గురుజీ వీడియోస్ చూస్తే మా గురుజీ బిజినెస్లో నిలబడినాము. ఎవరైతే కొంచెం నెగిటివ్గా ఉన్నారో మా గురుజీ డైమండ్ ఫంక్షన్ వీడియో చూసినారంటే బిజినెస్ ఏం రా అనేది అర్థమైపోతుంది మా గురుజీ. ఫస్ట్ టైం మా గురుజీ నేను గోల్డ్ కానీ ఛాంపియన్ ట్రోఫీ మా గురుజీ చేతుల్లోనే తీసుకున్నాను మా గురుజీ. మా గురుజీని చూస్తే ఒక పట్టుదల మా గురుజీ. సేఫ్ షాప్లో నిలబడి చేసుకుంటే మా గురుజీ లాగా మనం సక్సెస్ అవ్వచ్చు మా గురుజీ. కమిట్మెంట్ లీడర్ మా గురుజీ. తర్వాత మా గురుజీని చూస్తే కొంచెం భయం కూడా వస్తుంది మా గురుజీ. ఎవ్వరని ములాజ్ కూడా చూడండి మా గురుజీ. అంత సీరియస్గా ఉంటారు, మళ్ళీ అంత ప్రేమగా కూడా మాట్లాడతారు మా గురుజీ. మా గురుజీ దగ్గర నుంచి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, అవకాశం ఇచ్చిన దానికి కోటి ధన్యవాదాలు మా గురుజీ. గాడ్ బ్లెస్ మేడం. రైట్. సురేష్ ఎరా శ్రీనివాస్ గారు, వెల్కమ్. గుడ్ మార్నింగ్ మారుజీ. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ మారుజీ. సో ఫస్ట్ అప్పుడు మేము జాయిన్ అయినప్పుడు మీరు విజయవాడలో కల్పించారు మారుజీని. ఆ రోజు మారుజీ ఐడి ఓపెన్ చేసి చెక్ కూడా చూపించాడు మారుజీ. చాలా ఎక్సలెంట్ ఆ రోజు. సో అలాంటి వ్యక్తి మరి ఎటువంటి తల్లిదండ్రులు లేకపోయినా మరి అక్క బావ గారు వాళ్ళు బయటకు పంపించినా మరి బిజినెస్లో నిలబడి 3-4 సంవత్సరాలు కష్టపడి సక్సెస్ అయ్యాడు మారుజీ స్పీచ్కి మోటివేషన్ అవుతారు మారుజీ, ఆ డైమండ్ స్పీచ్కి. అలాంటి వ్యక్తిని ఈరోజు వాల్యుబుల్ మాటలు తీసుకుంటానికి ముందుగా మీకు థ్యాంక్ యూ చెప్పాలి మారుజీ. తీసుకొచ్చి జూమ్లో మా అందరికీ మంచి మోటివేషన్ క్లాస్ పెట్టడానికి థ్యాంక్ యూ మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ అవకాశం. సో రైట్, గాడ్ బ్లెస్ యు సార్. సో నెక్స్ట్ గోపిశ్రీ మేడం, ప్రపోజ్ లీడర్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. నిజంగా మా గురుజీ పెద్దింటి శ్రీనివాస్ మా గురుజీ స్పీచ్ వినే చాలా మంది మోటివేషన్ అవుతారు మా గురుజీ. నిజంగా మా గురుజీ బిజినెస్ చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నా కూడా ప్రతిదీ మనకి అవకాశాలు ఉండి మనం చేయలేకపోతున్నాం. కానీ మన పెద్దింటి శ్రీనివాస్ మహాగురుజీ ఎన్నో అవకాశాలు ఉన్న బిజినెస్ చేయడానికి. ఆయన ఒకటే మా గురుజీ ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చి కమిట్మెంట్ తీసుకుని డైమండ్ అయిపోయారు మా గురుజీ. డైమండ్ అయ్యి ఎవరైతే ఇంట్లో నుంచి పంపించేశారో వాళ్ళకే 2 కోట్ల రూపాయలు ఇల్లు కట్టి గిఫ్ట్గా ఇచ్చారు మా గురుజీ. ప్రతిదీ కూడా మనం కమిట్మెంట్గా తీసుకుని 100% వర్క్ చేసుకుంటే సక్సెస్ అవుతాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. రైట్, గాడ్ బ్లెస్ మేడం. సో రైట్, ఇక నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత ఇద్దరు మాట్లాడే అవకాశం ఇస్తాను. చూడొచ్చండి, నేను సేఫ్ షాప్ లో జాయిన్ అయినాక ఫస్ట్ గూగుల్లో కొట్టాను. సో సేఫ్ షాప్ తెలుగు డైమండ్స్ అని కొట్టగానే స్టార్టింగ్ వీడియో పెద్దింటి శ్రీనివాస్ గురూజీ వీడియో వచ్చింది. నేను అప్పుడు వేరే టీంలో ఉన్నాను వాస్తవానికి, కానీ గురూజీ వీడియోని ఫస్ట్ చూశాను. నాకైతే నైట్ నిద్ర రాల. నైట్ నిద్రపోతే ఆయన వస్తున్నారు కల్లోకి. దాంట్లో ఒక పాయింట్ నాకు బాగా నచ్చేసింది. ఎవరైతే వాడి ఫ్యామిలీ కోసం, జిందగీ కోసం 3 నుంచి 4 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాడో వాడే డైమండ్ అనే ఒక మాట నాకు బాగా పదే రీసౌండ్ వస్తా ఉందన్నమాట. 3 నుంచి 4 సంవత్సరాలు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ కోసం, జిందగీ కోసం కష్టపడి పనిచేస్తాడో వాడే డైమండ్. ఈ పాయింట్ బాగా స్ట్రైక్ అయింది. నేను బయట ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేశాను, సక్సెస్ కాలా. 3 to 4 years ఎందుకు పెట్టకూడదు అని ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. అప్పటికి నేను గురూజీ టీంలో లేను, బట్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆయన నాకు బాగా వస్తున్నాడు. సో ఎందుకంటే ఆయన మాటలో స్పీచ్ నేను ఒక ద్రోణాచార్యుడిని, ఏకలవ్యుడు ఎలా అయితే పెట్టుకుంటాడో నేను ఒక ఏకలవ్యుడు లాగా అనమాట. ఆయన ద్రోణాచార్యుడు లేక నేను ఫిక్స్ అయిపోయా. నేను వేరే టీంలో ఉన్నా కూడా అలా ఫిక్స్ అయిపోయా. థ్యాంక్ గాడ్ మనం ఏదైతే అనుకుంటామో చివరికి అదే జరిగింది అన్నట్టుగా. సో నేను అక్కడ వేరే టీంలో ఫెయిల్ అయిపోయినా కూడా మళ్ళీ నేను అనుకోకుండా వేరే టీంలోకి వచ్చాను. బట్ ఆ టీంలో నా పైన అప్లైన్లు ఎవరు ఉన్నారంటే శ్రీనివాస్ ఉన్నది. గురుజీతో ఆ మాట నేను చెప్పాను. గురుజీ నేను బయట టీంలో ఉన్నప్పుడు కూడా నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, మిమ్మల్ని నేను నా రోల్ మోడల్ అనుకున్నాను. తీరా చూస్తే మీరే అప్పుడు అప్లైన్లో అయిపోయారు. సో నిజంగా విశ్వానికి పవర్ ఎంత ఉందో చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉందో చూడండి. మనం ఏదనుకుంటే మనకి తిరిగి అదే వచ్చేసింది అని గురుజీతో నేను అదే మాటలు షేర్ చేస్తే
ఎస్ టైగర్, మనం కలవాలని దేవుడు రాసి పెట్టుంది మనలాంటి. అంటే నువ్వు నేను ఒకటే టైప్ క్యారెక్టర్స్ మనం. సో పట్టుకుంటే వదిలిపెట్టే టైప్ కాదు, అందుకని మనం ఒక చోటకి వచ్చేసాం అన్నాడు. సో థ్యాంక్ గాడ్ ఈ రోజు పెద్ద శ్రీనివాస్ మావోజీని ఫస్ట్ టైం. సో అలా నేను ఫోన్ లో, నేను స్టార్టింగ్ యూరోప్ విన్ అయ్యానమాట. యూరోప్ విన్ అయినప్పుడు నాకు కాల్ వచ్చింది, టైగర్ రెడీ అయిపో, పెట్టే బెడ సర్దుకో, ఏప్రిల్ 8వ తారీఖు నుంచి మనం ఫారెన్ వెళ్ళబోతున్నాం అన్నాడు. ఇప్పుడు 2020లో ఫారెన్ వెళ్ళే సంగతి. 2019 నేను టార్గెట్ విన్నర్ అయ్యాను, యూరోప్ విన్నర్ అయ్యాను. 2020 జనవరి 1 రోజు నాకు గురుజీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. 2020 జనవరి 1 రా, టైగర్ నువ్వు టార్గెట్ విన్నర్ అయ్యావు, కంగ్రాచులేషన్, యూరోప్ విన్నర్ అయినందుకు అని చెప్పేసి నాకు అప్రిషియేషన్ చేసి, సో ఇక నువ్వు రెడీగా ఏప్రిల్లో మనం వెళ్ళిపోతున్నాం, ఫారెన్ వెళ్ళిపోతున్నాము. అప్పటికే బ్యాంకాక్ విన్ అయ్యాను, నెక్స్ట్ యూరోప్ కూడా విన్ అయ్యాను. సో ఆ తర్వాత గురూజీ చెప్పాడు కానీ రెడీ అయిపోయే టైంకి 2020 మార్చికి ఫారెన్ కాదు కదా, కరోనా వచ్చింది ప్రపంచం మొత్తం. కరోనా టైం అనమాట. సో అంతకుముందు గురూజీని మళ్ళీ ఒకసారి విజయవాడలో స్వామిదాస్ని, శ్రీనివాస్ని, సో వీళ్ళిద్దరిని తీసుకెళ్ళాను, ఇంకొక 5-6 తీసుకెళ్ళానండి ఆ టైంలో. సో అప్పుడే గురూజీ నన్ను మళ్ళీ ఫోన్ చేసి, టైగర్ విజయవాడలో నిన్ను కలుద్దాం అనుకున్నాను, రా అన్నాడు. నేను అప్పుడు గోల్డ్ అయ్యాను. గురూజీ ఫోన్ చేసి కలుద్దాం రా అంటే, శనివారం రమ్మంటారు గురూజీ అంటే 5 వచ్చాయి అన్నాడు. నేను చిలకూరుపేటలో ఫీల్డ్ లో ఉన్నాను కారులో. గురూజీ విజయవాడ రమ్మన్నాడు, 5 రామంటే నాకు టైం ఏమో 4:30 అయింది. సో ఓకే గురూజీ వచ్చేస్తున్నాను గురూజీ అని చెప్పేసి నేను అంటే స్వామిదాస్ కి, శ్రీనివాస్ కి ఫోన్ చేశాను. అప్పట్లో సంజయ్ మేడం జాబ్ చేసేది, గోపి మేడం జాబ్ చేసేది, వాళ్ళు ఎవరు రాలా. సో నేను వెంటనే టకా వీళ్ళిద్దరు చెప్పేసి, ఇంకెవరైనా మనోళ్ళతో రండి అని చెప్పేసి నా కారులో 8 మందిని, అప్పుడు అది 7 సీటర్ కార్ అనమాట, 8 మందిని ఎక్కించుకొని తీసుకుని వెళ్ళా నా కారులో. తీసుకెళ్తే 5:30కి 6 రీచ్ అయ్యాము. గురూజీ మిస్ అయిపోయాడు. నాకు సరే నో ప్రాబ్లం, నేను వస్తాను ఉండండి అని చెప్పిస్తాను. ఓకే గురూజీ వస్తాను గురూజీ అన్న. ఎన్ని గంటలకి? 6కి అన్న. వచ్చాం కదా 7కి, 8కి, 9కి. తర్వాత గురూజీ ఫోన్ ఎత్తట్లా. వీళ్ళందరూ నెగిటివ్ అయిపోతున్నారు. శ్రీనివాస్ గారు ఏమో చూస్తున్నాడు ఆకలి. వీళ్ళందరూ ఇక నేను వీళ్ళు ఏం చేయాలి అర్థం కాల. సో వీళ్ళకి ఆకలి అవుతుంది అర్థమైపోయి హోటల్లో తీసుకెళ్ళా, రెస్టారెంట్ కూర్చోబెట్టేసి భోజనం పెట్టించేసి, మళ్ళీ కాసేపు భోజనం చేసినాక, మీరు సేఫ్ షిప్ లో రేపు అలా పోతారు, ఇలా పోతారు, ఇప్పుడు నేను నా కారులో వచ్చాము, రేపు మీ కారులో రాబోతున్నాం అని శ్రీనివాస్ కి, స్వామిదాస్ కి వీళ్ళందరూ కూడా చెప్తూ, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా చెప్తుండేవాడి. వాళ్ళందరూ వింటూ ఉన్నారు, ఏదో చెప్తున్నాడులే, కహానీలే అనుకున్నట్టున్నారు బహుశా. తర్వాత మళ్ళీ కృష్ణనది ఒడ్డుకు తీసుకెళ్ళా. గురూజీ ఫోన్ ఎత్తట్లా, వస్తాడు లేదో తెలియదు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ గ్యారెంటీగా గురూజీ మాట ఇచ్చాడు, వస్తాడు. గురూజీ ఫోన్ ఎత్తట్లేదు, ఆ విషయం నాకు తెలుసు, కానీ వీళ్ళకి మాత్రం వస్తున్నాడు. 11 అయింది, 12 అయింది, అప్పటికి వస్తున్నాడని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ 12:30కి ఫోన్ చేశాడు గురూజీ. దగ్గర ఎక్కడున్నారు? గురూజీ ఇక్కడే వెయిటింగ్ చేస్తున్నాం మీకోసం. దగ్గర ఇంకా ఉన్నారా? వెళ్ళలేదా? లేదు గురూజీ, మిమ్మల్ని కలిసి వెళ్ళాలి, మీరు రాకపోతే తెల్లారిదా కూడా ఇక్కడే ఉండేవాళ్ళం, మిమ్మల్ని కలిసి వెళ్ళేవాళ్ళం గురూజీ అంట. అందుకే టైగర్ గ్యారాజ్ చిన్నారో బ్రాండ్ అంటే ఊరకనే కాలేదు, అందుకే నువ్వు బ్రాండ్ అయ్యావు, వస్తున్నాను అని చెప్పేసి 10 నిమిషాల్లో వచ్చేసాడు గురూజీ. ఆ ఫోటోలు ఉన్నాయా స్వామి దగ్గర? నా దగ్గర ఉన్నాయి, వేరే ఫోన్ లో ఉన్నాయి అనమాట. సో నైట్ 1 గంటకి కలిసామండి మావోజీని. 1 గంటకి ఆ రోజు 1 గంటకి కలిసి వీళ్ళకి చెక్ చూపించాడు. ఇగో వీక్లీ 2 lakhs చూపించుకునే. ఆ రోజు చూసిన చెక్ ఈ రోజు వరకు పనిచేసింది మావోజీ చెక్. ఓకే, సో రైట్ టైగర్స్, ఇక ఆలస్యం చేయకుండా మన గ్రేట్ మెంటర్ ని మనం ఇన్వైట్ చేస్తున్నామండి. సో మీ అందరికి అడ్మిట్ చేసుకోండి. సో అందరు కూడా అడ్మిట్ చేసి ఆశిస్తున్నానండి. సో మొట్టమొదటిగా ఈ రోజు సేఫ్ షాప్ అనే బిజినెస్ లో ఒక రోల్ మోడల్ గా ఉంటూ మనందరిని ఇన్స్పైర్ చేస్తూ ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అయిన మన యొక్క గ్రేట్ మెంటర్, మనందరి కోచ్, మనందరి దేవుణ్ణి మనం ఆహ్వానించుకుందాం. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్ ఆన్ జూమ్ స్క్రీన్ మావోజీ. సో క్రౌన్ లీడర్ పెద్దింటి శ్రీనివాస్ మావోజీ కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ అండి. మావోజీ జై హో, మావోజీ జై హో చెప్పండి. ధన్యవాదాలు గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. ధన్యవాదాలు. జై హో గురూజీ. కోటి ధన్యవాదాలు గురూజీ. గుడ్ మార్నింగ్.
మాజీ జై హో మాజీ కొడుకు ధన్యవాదాలు మాజీ అందరూ అడ్మిట్ పెట్టే మాజీ వెల్కమ్ మాజీ. సో మీ యొక్క వాల్యుబుల్ టైం ఇచ్చి జూమ్ లోకి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషం మాజీ. సో కొట్టు ధన్యవాదాలు మాజీ. వెల్కమ్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆర్టీటీ అనమాట. అందరికీ అండి గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు. సూపర్ మాజీ. ఆఫ్టర్ లాంగ్ టైం మనని కలవడం జరుగుతుంది. సో ఆఫ్టర్ టాప్ 20 మీటింగ్ తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. బట్ కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. బట్ వీడియో ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్. రిజల్ట్ కన్నా ముందు డిసిప్లిన్ ఇంపార్టెంట్. రిజల్ట్ వస్తే డిసిప్లిన్ రాదండి, డిసిప్లిన్ వస్తే రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి అలర్ట్ అయిపోయి కూర్చోవాలి. ఓకేనా? పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు. ఒకవేళ మీరు వంట చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా, డోంట్ వరీ, వీడియో ఆన్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే గుడ్ క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చలో. సో గ్యారేజ్ చిన్నరావు సార్ టీం సో గురించి వచ్చి మా టీం కలవండి అంటాడు. ఏం కలవాలో అర్థం కాదు. ఎందుకంటే ఆల్వేస్ ఫుల్ యాక్టివ్గా ఉంటారు మీరు అందరు కూడా, అవునా కదా? ఫుల్ జోష్గా ఉంటారు. ఏం నేర్పించాలి చెప్పండి? సో ఏం నేర్పించే అవసరం లేదు, ప్రతి దాంట్లో కూడా టాప్లో ఉంటారు. ఓకేనా? సో ఎనీవే ఏం చెప్పినా కానీ చిన్నారావు సార్ వినాడు, తెలుసు కదా, జిడ్డు అనమాట, వినాడు అనమాట, రావాలంటారు అనమాట. సో హ్యాపీ, అందరూ బాగున్నారు అందరూ? ఎస్ మాజీ. బెటర్ అండ్ బెటర్లో ఉన్నామని చెప్పాలి. మాగురుజీ. మ్యూట్ చేసుకోండి లీనా మేడం గారు, డిస్టర్బ్ చేయకండి. సో ఒక 20-25 మినిట్స్ మీతో మాట్లాడతాను. సో ఆల్రెడీ ఫుల్ జోష్గా ఉన్న టీం అనమాట. యాక్చువల్లీ వేరే టీంలో అయితే 1 అవర్ మాట్లాడతాను. బట్ మీ టీం కాబట్టి 20 మినిట్స్ సరిపోతుంది. ఎందుకంటే లెజెండ్స్ ఉన్నారన్నమాట ఇక్కడ మొత్తం టోటల్గా. ఆర్టీటీ టీంలో వికాస్ మోజ్ ఒకరైతే చిన్నారావు టీంలో దాదాపు 100 మంది ఉంటారు లెజెండ్స్. ఓకేనా? గ్రేట్, సూపర్. చలో స్టార్ట్ చేసుకుందామా చిన్న స్మాల్ మీటింగ్? ఎస్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. చలో కొంతమంది రాసుకోవడం అంటే మొత్తం రాసుకోకండి. బట్ కొద్దిగా మీకు నచ్చినట్టు కొద్దిగా షార్ట్కట్లో రాసుకోండి. కొంతమంది మీ ఇష్టం, ఎలా రాసుకున్నా పర్లేదు. బట్ వినండి, మాత్రం వినండి ఖచ్చితంగా. సో డిస్టర్బ్ అవ్వకండి. ఎందుకంటే డిస్టర్బ్ అయ్యారంటే మరి మన మీటింగ్ ఇంత దాకా తీసుకొచ్చి కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో వెల్కమ్ అండి అందరు కూడా, టాప్ లీడర్స్ అని చెప్తాను అనమాట. ఈరోజు మీరు అందరు కూడా వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ అని చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ కోసం బిగ్ క్లాప్స్ కొట్టాలండి, ప్రతి ఒక్కరు కూడా కొట్టాలి. సూపర్, వండర్ఫుల్. ఎందుకు అంటే మన కంపెనీ 25 ఇయర్స్ సర్వీస్లో మన కంపెనీ ఇండియాలో నెంబర్ 1 ఉంది ఈరోజు. ఇండియాలో నెంబర్ 1 ఉంది చూసుకుంటే. సో కాబట్టి ఈరోజు ఇండియా కంపెనీ అయ్యి ఇండియాలో నెంబర్ 1 ఉందంటే చెప్పండి, ఒక విషయం ఆలోచించండి, మనం ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు కదా అనుకుంటే. చాలా పెద్ద ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు, అవునా కదా? సో మీన్స్ ఎందుకు అంటే ఈరోజు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఈరోజు ఎన్నెన్నో మిరాకిల్ చేసింది మన కంపెనీ, ఎన్నెన్నో మిరాకిల్ చేయబోతుంది కూడా మన కంపెనీ అనమాట. సో కాబట్టి లక్కీగా ఫీల్ అవ్వండి. సేఫ్ షాప్ కంపెనీ అనేదండి 5 మంది డైరెక్టర్స్ కాదండి, మన జూమ్ ప్యానల్ ఉన్న ప్రతి ఒక్కరు అని చెప్తాను ఈరోజు, మనందరి కంపెనీ ఈరోజు. ఓకేనా? ఓన్లీ కంపెనీ డైరెక్టర్స్ కంపెనీ కాదు, మన అందరి కంపెనీ అని చెప్తాను అనమాట. అంత రకాలుగా మనకి ఈరోజు రైట్స్ ఉన్నాయి కంపెనీ మీద. సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ సక్సెస్ సపోజ్ సిస్టమ్ ఈరోజు రియల్గా అండి బ్యాక్ బోన్గా ఉంటుంది కంపెనీకి కావచ్చు, లీడర్స్కి కావచ్చు, డైమండ్స్కి కావచ్చు, ప్రతి దానికి నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఈరోజు కంపెనీ టాప్లో ఉండడానికి రీజన్ ఏంటంటే సక్సెస్ సపోజ్ సిస్టమ్. ఎందుకంటే మీ అందరు తెలిసిన విషయం ఈరోజు. సో ప్రతి ఒక్కరు సక్సెస్ అయిపోయి ఏం చేస్తారంటే బయటకు వెళ్ళిపోతారు, ఎంజాయ్ చేసుకుంటారు. సక్సెస్ అయిపోయినాక ఏం చేస్తారు? బయటకు వెళ్ళిపోతారు, ఎంజాయ్ చేసుకుంటారు. కానీ గ్రేట్ సిస్టమ్ అని చెప్తాను అనమాట. సక్సెస్ అయిన తర్వాత కూడా మీరే కాదు సక్సెస్ అవ్వాల్సింది, మీ డౌన్లైన్స్ అవ్వాలి అని చెప్పి సక్సెస్ అవ్వ సిస్టమ్ చెప్తుంది. అంత మంచి సిస్టమ్కి ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. సూపర్, వండర్ఫుల్. అండ్ అదే విధంగా చూసుకుంటే రాయల్ టైగర్ టీమ్ ఈరోజు బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సేఫ్ షాప్లో ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మన కంపెనీ, మన సిస్టమ్ ఏదైతే మన ఆర్టీటీ టీం అయితే ఉందో, వేరే టీమ్స్ చూసుకుంటే షేక్ అవుతాయి అనమాట, దగ్గర కూడా రారనమాట. అలాంటి రకంగా రాయల్ టీం తయారైపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఫాస్టెస్ట్ గ్రోత్గా తయారైపోయింది ఈరోజు కంపెనీ లెవెల్లో, ఫాస్టెస్ట్ గ్రోత్గా తయారైపోయింది ఆర్టీటీ రాయల్ టైగర్ టీం. సో ఇది కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అనమాట. బిగ్ క్లాప్స్ ఒకసారి. గ్రేట్, సూపర్, థ్యాంక్ యూ. సో మరి అవర్ గ్రేట్ మెంటర్స్ మనం చూపిస్తుంటాం, ఇంత యూనిట్గా ఉంటారనమాట. సో లాస్ట్ మొన్న మీటింగ్కి వెళ్ళామన్నమాట. ఆ మీటింగ్కి గ్యారేజ్ చిన్నారావు సార్ వచ్చాడు. ఏం చెప్పాడంటే మేము 5 మంది డైరెక్టర్స్ అండి 25 ఇయర్స్ నుంచి మా మధ్యలో ఎలాంటి క్రాసింగ్స్ రాకుండా ఉన్నామండి ఈరోజు. అది పెద్ద సక్సెస్ అంటుండే ఈరోజు కంపెనీ డైరెక్టర్ వచ్చేసి. లైక్ ఎందుకంటే ఒక ఫ్యామిలీలోకి 2 అన్నదమ్ములు గ్యారంటీ లేదండి మంచిగా ఉంటున్నారో లేదని చెప్పేసి ఈరోజు.
అవునా కదా? సో బయట చూసుకుంటే రిలేషన్స్ ఎలా ఉన్నాయి చూశారనుకుంటాను ఈరోజు ఎవరు నమ్మలేకపోతున్నాం. కానీ మన గ్రేట్ మెంటర్ చూడండి విజనరీ డైరెక్టర్స్ ఎంత పెద్ద విజన్తో చేస్తున్నారో, ఒక్కటే మాట ఒక్కటే యూనిట్గా ఉంటారనమాట. సో కాబట్టి ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. గుడ్. ఎందుకంటే మన కంపెనీ చిన్న చిన్నగా ఢిల్లీలో స్టార్ట్ అయిపోతూ మెల్లమెల్లగా ఇండియా మొత్తం తయారవుతూ ఈరోజు ఇంటర్నేషనల్కి ప్లాన్ చేస్తుంది కంపెనీ. ఇంటర్నేషనల్ రాబోయే రోజుల్లో దుబాయ్లో చేస్తాం, మస్కట్లో చేస్తాం, రష్యాలో చేస్తాం, ప్యారిస్లో చేస్తాం బిజినెస్ని, అమెరికాలో చేస్తాం బిజినెస్ని, ప్రపంచం మొత్తం బిజినెస్ చేస్తాం. సో అప్పుడు ఆలోచించండి ఎంత పెద్ద బిజినెస్ అయిపోతుంది అనేది. ఈరోజు ఎవరైతే గట్టిగా శీర్షం పట్టుకొని నిలబడ్డారండి, వన్ ఆఫ్ ద డే చెప్తున్నాను, పాజిటివ్ ఇన్కమ్కి వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు. పాజిటివ్ ఇన్కమ్ అంటే అక్కడ దేశంలో ఎవరైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ చేసే ఇన్కమ్ మీరు ఇండియాలో ఉండి తీసుకుంటారు. ఇది మాత్రం చెప్తున్నాను. ఎవరైతే గివ్ అప్ ఇవ్వకుండా బిజినెస్లో ఉంటారో ఈ బెనిఫిట్ మాత్రం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి 100%గా ఇండియా ప్రపంచం మొత్తం తయారు చేయడానికి రెడీ అవుతుందన్నమాట కంపెనీ. సో మన గ్రేట్ మెంటర్స్ మీ అందరికీ తెలిసిన విషయమే. రాజు చతుర్వేది సార్, సంజయ్ జైన్ మా గురుజీ, నరసింహ మా గురుజీ, మాధవ్ మా గురుజీ, విజయపాల్ మా గురుజీ, జస్వీర్ మా గురుజీ అండ్ గ్రేట్ మెంటర్ వికాస్ మా గురుజీ. వీళ్ళందరండి మన కంపెనీలో టాప్ లెవెల్లో ఉన్నారు. యూసీఏ యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్లో ఉన్నారన్నమాట. ఇలా ఒకటే ప్యానర్లో ఇంతమంది క్రౌన్ అంబాసిడర్స్ ఉన్న కంపెనీ ఏదైతే ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్ కంపెనీ. ఏ కంపెనీ లేదు ఈరోజు చూసుకుంటే. ఓన్లీ ఒకటే ఒక కంపెనీ మన దీంట్లో ఉన్నారన్నమాట. యూసీఏ 100 కోట్ల లక్షలు 100 కోట్ల క్లబ్లో ఉన్నారు చూసుకుంటే. ఈరోజు ఒక్కొక్కరు చూసుకుంటే ఎంత సపోర్ట్ దొరుకుతుంది. ఈరోజు చూసుకుంటే రాజు చతుర్వేది సార్ ఈరోజు చూడండి ఎంత మంచి సర్వీస్ ఇస్తాడు. ఈరోజు మనం చూసుకుంటే సంజయ్ జైన్ మా గురుజీ ఎంత మంచి మోటివేషన్ చేస్తుంటారు. నరసింహ మా గురుజీ ఎంతమంది జ్యూస్ తెప్పిస్తాడు. మాధవ్ మా గురుజీ ఎంతమంది ఎడ్యుకేషన్ ఇస్తాడు. విజయపాల్ మా గురుజీ సిస్టమ్ యాక్టివిటీస్ మస్తు చెప్పిస్తాడు. జస్టిన్ మా గురుజీ యంగ్ రిచ్ రిటైర్, ఓకేనా, డిగ్రీలో ఉంటూ స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారన్నమాట చూసుకుంటే. అండ్ వికాస్ మాకు తెలిసి ఫైర్ అంబాసిడర్ చూసుకుంటే. సో చూసుకుంటే ఎవరెవరు తక్కువ కదండి. ఎవరు తీసుకున్న ఈరోజు ఫుల్ సపోర్టర్గా ఉన్నారు. సక్సెస్ ఫౌండర్స్ వీళ్ళందరూ చూసుకుంటే వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో మనం కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు టాప్ రికగ్నిషన్లో ఉన్నారు కంపెనీలో, క్రౌన్ అంబాసిడర్ లెవెల్లో ఉన్నారు. మనం కూడా క్రౌన్ అంబాసిడర్ అవ్వాలనుకుంటున్నాం. మరి వీళ్ళు చేసే ఫాలో అయ్యేదే ఫాలో అవుతానే సక్సెస్ అవుతాం. సో కాబట్టి మన గ్రేట్ మెంటర్స్ చెప్తుంటారు అన్నమాట, ఫాలో అవ్వాలి. మరి సేఫ్ షాప్లో 25 years సర్వీస్ ఉంది. అండ్ ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. తర్వాత సక్సెస్ఫుల్ పీపుల్స్ ఇంతమంది ఉన్నారు. మరి మనం సక్సెస్ కాలేకపోతున్నాం, రిజల్ట్ తేలేకపోతున్నాం, ఓకేనా. సో త్రిబుల్ ఏ ఫార్ములా ఉండాలండి. ఈ సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి? త్రిబుల్ ఏ ఫార్ములా ఉండాలి. త్రిబుల్ ఏ మీన్స్ ఫస్ట్ ఏంటి అంటే అంబిషన్. సో మనకి ఎప్పుడైతే అంబిషన్ ఉంటుందో అంటే మీన్స్ పట్టుదల, ఎప్పుడైతే పట్టుదల ఉంటుందో అంబిషన్ అంటే మీరు ఎవరిని కూడా ఆపలేరండి. ఎందుకంటే మీకు ఒక సాధించాలని కోరిక ఉంటే, పట్టుదల ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరండి. ఎందుకంటే మీ యొక్క జోస్, మీ యొక్క కమిట్మెంట్ ఆటోమేటిక్ పుట్టుకొస్తుంది. పట్టుదల నాకు కావాలి, చేసి చూపించాలి, చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, చేసి చూపించాలి, వదలరనమాట. వాళ్ళు దొరికిందా కుదరరు, వాళ్ళు ఏది అనుకుంటుంది. అలాంటి పట్టుదల ఉండాలి, అంబిషన్ ఉండాలి. నేను ఎందుకు సక్సెస్ అవ్వాలి, సేఫ్ షాప్ ఎందుకు చేయాలి, సేఫ్ షాప్ చేస్తే నాకు ఏమొస్తుంది, అదొక మీకు తెలిసి ఉంటే, ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా అంబిషన్ పెట్టుకోవాలి. అంబిషన్ లేకపోతే మరి కాదు. మరి అంబిషన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఓకేనా. సో పట్టుదలని అంటారు కదా, 4 రోజులు బిజినెస్ చేసాం, 4 రోజులు బయటికి వెళ్ళిపోయినాం, మళ్ళీ 4 రోజులు బిజినెస్ చేసాం, 4 రోజులు బయటికి వెళ్ళిపోయినాం. అలా సక్సెస్ అవుతామా? నో, అలా కాలేం. సక్సెస్ ఎలా అవ్వాలి? సక్సెస్ అయిపోయేంత వరకు ఇక్కడ రాష్ట్రం చూడండి సైడ్కి, కాంటెస్ట్ ఆర్ డైమండ్. ప్రతి టార్గెట్ని పట్టుదల ఉండాలి, కాంటెస్ట్ విన్ అవుతానని చెప్పేసి. అలా కాంటెస్ట్ విన్ అవుతూ ఒకరోజు నేను డైమండ్ అవుతా అనే పట్టుదల ఉండాలి. అప్పుడు మీరు ఏమనుకున్నా కానీ చేయగలుగుతారు, మీకంటే పట్టుదల ఉన్నప్పుడు. మీ టీం మొత్తంలో గ్యారేజ్ చిన్నరావు సార్ ఒక్కరికే పట్టుదల ఉంటే గ్యారేజ్ చిన్నరావు సారే డైమండ్ అవుతారు. మీరు డైమండ్ అవ్వరు. మీరు డైమండ్ అవ్వాలంటే మీకు కూడా అంబిషన్ ఉండాలి, మరి మీకు కూడా కోరిక ఉండాలి సక్సెస్ అవ్వాలని చెప్పేసి. అప్పుడు మీకు పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు టార్గెట్ విన్ అవుతారు, ప్లస్ డైమండ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. మీకంటే ఒక అంబిషన్ లేకపోతే మీరు కాలేరన్నమాట, ఓకేనా. ఎందుకంటే బయట మీరు చూస్తుంటారండి, ఏం ముందులే అండి, చూద్దాం, వచ్చేది ఉంటే వస్తుందా, రాదంటే రాదు. చెప్పండి, వచ్చేది ఉంటే వస్తుందా? గవర్నమెంట్ జాబ్ వస్తుందా అండి? మీరు అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ రాదు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, ఓకేనా. సక్సెస్ వస్తుంది అనుకుంటున్నారా?
తప్పండి. సక్సెస్ రాదు. సక్సెస్ కొట్టాలా, తీసుకొని రావాలా పట్టుదలతోటి. అప్పుడే మీ ఇంటికి వస్తుంది, అప్పుడే మీ సక్సెస్ మీ మీ ఇంట్లోకి వస్తుంది సక్సెస్ అనేది, లేకపోతే రాదు. అంబిషన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ప్రవర్తన. ఎప్పుడు కూడా నేను విన్ అయి తీరుతాను. యాటిట్యూడ్ ఎలా ఉందంటే విన్నర్ యాటిట్యూడ్గా ఉండాలి. విన్నర్ యాటిట్యూడ్గా ఉండాలి. ఓకేనా. సో ఒక గద్ద పోతుంది, గద్ద తిరుగుతుంది ఒక విలేజ్లో. దాని ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? చిన్న కోడిపిల్ల మీద ఉంటుంది ఫోకస్ అంతా. యాటిట్యూడ్ దాన్ని పట్టుకోవాలి, దాన్ని ఖచ్చితంగా నేను దాన్ని బ్రేకప్ చేసుకోవాలి, తీసుకుని వెళ్ళి తినాలి. సో యాటిట్యూడ్ ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందంటే నేను కొట్టాలి, కుంభస్థలమే కొట్టేసేయాలి. అలాంటి యాటిట్యూడ్ ఉండాలి. విన్నర్ యాటిట్యూడ్గా ఉండాలి. నేను ఖచ్చితంగా విన్ అవుతానని చెప్పేసి. ఎలా విన్ అవుతాం ఖచ్చితంగా అంటే, నేను ఈరోజు 2 సేల్స్ తీసుకొస్తాను, ఈ యాటిట్యూడ్ ఉండాలి. ఈరోజు నేను 3 సేల్స్ తీసుకొస్తాను, ఈ యాటిట్యూడ్ ఉండాలి. నేను ఈరోజు బెస్ట్గా ప్లాన్ చెప్తాను, ఇది యాటిట్యూడ్గా ఉండాలి. బెస్ట్గా ఫాలోఅప్ చేస్తాను, ఇది యాటిట్యూడ్గా ఉండాలి. అప్పుడు మనం ఏమైనా చేయగలుగుతాం. మీ యాటిట్యూడ్ అంటే విన్నర్ యాటిట్యూడ్ లేదండి అంటే సరే ఫార్మాలిటీ కోసం ప్లాన్ చెప్తున్నాం, డీడీ రాదప్పుడు. ఫార్మాలిటీ కోసం ఫాలోఅప్ చేస్తున్నాం, డీడీ రాదప్పుడు. గుర్తుపెట్టుకోండి, మీకు పర్ఫెక్ట్గా రిజల్ట్ రావాలనుకుంటే, పర్ఫెక్ట్గా సక్సెస్ రావాలనుకుంటే మీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. ఏంటి? యాటిట్యూడ్. విన్నర్ యాటిట్యూడ్. ఆల్వేస్ విన్ అవుతాను, విన్ అయి తీరుతాను, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది అనే యాటిట్యూడ్ ఉండాలి మీ అందరికీ కూడా. నేను వెళ్ళి ఫాలోఅప్ చేస్తానంటే సేల్ వస్తుంది, ఈ యాటిట్యూడ్ ఉండాలి. నేను వెళ్ళి ప్లాన్ చెప్తానంటే యాటిట్యూడ్ ఉండాలి. నేను వెళ్ళి చెప్తున్నా కదా, నేను వెళ్తున్నానంటే ఒక డీడీ వచ్చేస్తుంది అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయగలుగుతారన్నమాట. చూసుకుంటే యాక్షన్. సో అంబిషన్ ఉంది, యాటిట్యూడ్ ఉంది. అంబిషన్ అంటే ఏంటి? పట్టుదల ఉంది మీ అందరు కూడా. నేను చేసి చూపించాలి, టార్గెట్ విన్ అవ్వాలి, డైమండ్ అవ్వాలని చెప్పేసి. ఓకేనా. దాంతోపాటు యాటిట్యూడ్ కూడా ఉంది. ఏమని? నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, విన్నర్ కూడా అవుతాను. అక్కడ పట్టుదల ఉంది, ప్లస్ ఇక్కడ పట్టుదల ఇది కూడా ఉంది, ప్రవర్తన కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే యాక్షన్ చేయాలి. యాక్షన్ మీన్స్ రెడీ టు గ్రౌండ్ వర్క్ వెళ్ళిపోవాలి, యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా. సో చూడండి, ఈరోజు రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ ఈరోజు వాళ్ళ డాడీ చిరంజీవి. అతను వచ్చేసి నేను చిరంజీవి కొడుకును కదా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే హీరో అవుతాడా? హీరో అవ్వలేడు, అవునా కాదా? సో గుర్తుపెట్టుకోండి. అలానే ఏం చేయాలి? ఇప్పుడు రామ్ చరణ్ వచ్చేసి ఆన్ గ్రౌండ్లోకి వెళ్ళి, షూటింగ్లోకి వెళ్ళి అతను పర్ఫార్మెన్స్ ఇస్తే ఆ సినిమా మంచిగా రిలీజ్ అయ్యి మంచిగా వచ్చి అప్పుడు అతను పెద్ద హీరో అవుతాడు, అవునా కదా? అంటే పెద్ద హీరో అవ్వాలంటే ఏం చేశాడు రామ్ చరణ్? ఆన్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు, ఇంట్లో కూర్చోలేడు. ఆన్ గ్రౌండ్లోకి వెళ్ళి షూటింగ్ స్పాట్కి వెళ్ళాడు. అక్కడ షూటింగ్ చేశారు, అతను రిలీజ్ అయింది, పెద్ద స్టార్ అయిపోయాడు. మరి ఇక్కడ కూడా మనం సేఫ్ షోలో స్టార్ అవ్వాలనుకుంటున్నాం, మరి మనం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం, డైమండ్ అవ్వాలనుకుంటున్నాం. మరి ఏం చేయాలి? రెడీ టు గ్రౌండ్ వర్క్కి వెళ్ళిపోవాలి. గ్రౌండ్ వర్క్ మీన్స్ ఆన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి. నచ్చిన టైంలో వెళ్ళొద్దు ఆన్ ఫీల్డ్కి. అంటే మార్నింగ్ 7:30కి అయిపోతే జూమ్ మీటింగ్ 8:30కి వెళ్ళిపోవాలి. మళ్ళీ లంచ్ బయటే చేయాలి, బ్రంచ్ బయటే చేయాలి, ఈవినింగ్ స్నాక్స్ బయటే చేయాలి, నైట్ డిన్నర్ బయటనే చేయాలి. ఆఫ్టర్ 11:30 to 12 మధ్యలో ఇంటికి రావాలి. ఇలా మనము ఆన్ గ్రౌండ్లో యాక్షన్ ఉంటే చెప్పండి, ఏం కోరుకుంటే ఏం రాదండి లైఫ్లో చెప్పండి. మీరు యాక్షన్ పర్ఫెక్ట్గా వర్క్ చేశారంటే ఎందుకు రా చెప్పండి. చాలామంది సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఆన్ గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళకి అన్నీ కావాలి, కడోపతి అవ్వాలి, వారానికి 2 లక్షలు రావాలి, డైమండ్ అవ్వాలి, డైమండ్ సన్మానం జరగాలి. కానీ వాళ్ళు ఆన్ గ్రౌండ్లో ఉండరండి. వాళ్ళు వచ్చిన టైంలో ఉంటారు. నో, ఆన్ గ్రౌండ్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు మా గురించి వాళ్ళు చూపించాను కదా ఫొటోస్, వాళ్ళని అందరూ కూడా స్టిల్ నౌ ఆన్ గ్రౌండ్ పర్ఫార్మర్స్ వాళ్ళందరూ కూడా. ఇలా మేము చూసుకుంటే నరేష్ మావజీ ఆన్ గ్రౌండ్ పర్ఫార్మర్, నరేంద్ర గురుజీ ఆన్ గ్రౌండ్ పర్ఫార్మర్, చిన్నారావు సార్ ఆన్ గ్రౌండ్ పర్ఫార్మర్, నేను చూసుకుంటే ఆన్ గ్రౌండ్ పర్ఫార్మర్. స్టిల్ నౌ నాకు 2015 నుంచి 2 లక్షలు వస్తుందండి. బట్ ఈరోజు కూడా నేను ఆన్ గ్రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తాను. దినేష్ గురూజీ చూసుకుంటే ఆడికార్ ఓనర్ ఆన్ గ్రౌండ్ పర్ఫార్మర్ చేస్తుంటాడు. ఓకేనా. సో ఎంతోమంది ఈరోజు చూసుకుంటే ఆన్ గ్రౌండ్ పర్ఫార్మర్స్ ఉన్నారు. ఆన్ గ్రౌండ్ పని చేయడంతో అది పని కాదండి, టీమ్కి సపోర్టింగ్ కావచ్చు. ఓకేనా. మీ సక్సెస్కి మీరు వేసుకున్న ఇటుక కావచ్చు, మీరు వేసుకున్న స్టెప్ అవ్వచ్చు. ఓకేనా. సో ఆన్ గ్రౌండ్ యాక్షన్ ఉండాలి. ఈ 3 కలుపుకుంటే అప్పుడు మీరు 100% సక్సెస్ అవుతారు. అంబిషన్, యాటిట్యూడ్ అండ్ యాక్షన్.
సో అంబిషన్ లేదు, యాక్షన్ ఉంది, మన యాక్షన్ ఉంది, యాటిట్యూడ్ ఉంది, సక్సెస్ అవ్వలేరు. అప్పుడు అంబిషన్ ఉంది, యాటిట్యూడ్ లేదు, యాక్షన్ లేదు, అప్పుడు అవ్వలేరు మీరు. అంబిషన్ ఉంది, యాటిట్యూడ్ ఉంది, ఆంగ్రౌండ్ లేదు, యాక్షన్లో లేరు, కాలేదు. ఈ మూడు ఉండాలి, త్రిబుల్ ఏ ఫార్ములా, ఈ మూడు మెయింటైన్ చేయాలి, అప్పుడే మీకు అనేది జరుగుతుంది. సో కాబట్టి టైగర్ ఈరోజు నుంచి ఆంగ్రౌండ్ పర్ఫార్మర్ ఖచ్చితంగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బోర్ వేస్తేనే వాటర్ వస్తాయి, డ్రిల్ కొడితేనే వాటర్ వస్తాయి. ఇది ఎంతవరకు నిజము? ఆంగ్రౌండ్ ఉంటే రిజల్ట్ వస్తుంది, అది కూడా అంతే నిజం. మీరు భూమి మీద నిలబడి వాటర్ రా వాటర్ రా వాటర్ రా వాటర్ రా అంటే వస్తాయా? రావు. ఏం చేయాలి? దానికి పర్ఫార్మెన్స్ చేయించాలి, బోర్ వేయాలి, కిందికి వాటర్ పైపులు పంపించాలి, అప్పుడు రిజల్ట్ వస్తుంది, వాటర్ వస్తుంది. ఈ బిజినెస్ కూడా అంతే, యాక్షన్ దిగాలి. మార్నింగ్ 5-7 o'clock వెళ్ళిపోయి నైట్ 9-10 వరకు కూడా ఉండాలన్నమాట. అలా ఖచ్చితంగా అంబిషన్ ఉండాలన్నమాట. ఈ మూడు ఫార్ములాలు పెట్టుకోండి టైగర్. పట్టుదల, యాటిట్యూడ్, విన్నర్ యాటిట్యూడ్ ఆల్వేస్ ఉండడానికి, అండ్ యాక్షన్. ఈ మూడు క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నాయంటే ఖచ్చితంగా అండి జస్ట్ 22 months, 23 months, 24 monthsలో డైమండ్ అయిపోతారు. ఈ మూడు క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే. చూడండి, కంఫర్ట్ జోన్. చాలామంది సేఫ్ షాప్లో లైఫ్ చూస్తారు, సక్సెస్ చూస్తారు, ఎన్నెన్నో చూస్తుంటారు. చూసుకుంటే ఈరోజు మా గురించి వాళ్ళు చెక్ సైజ్ చూస్తుంటారు, వారానికి 4 lakhs చేంజ్ చూస్తుంటారు. ఇవన్నీ చూసినప్పుడు ఏం కావాలనుకుంటాయంటే మనకు కూడా కావాలనుకుంటారు. అరే సినిమా హౌస్ దగ్గర బెంచ్ కారు ఉందిరా, అలాంటి కార్ నా దగ్గర ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటారు. ఓకేనా? అరే సోమశంకర్ మావజీకి 4 lakhs వస్తుంది వారానికి, అది కూడా కావాలి అనుకుంటారు. నరేష్ మావజీ దగ్గర BMW కార్ ఉంది, అది కూడా కావాలనుకుంటారు. ఓకేనా? ఇవందరికి కావాలనుకుంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఏడుంటారండి? కంఫర్ట్ జోన్లో ఉంటారు. చూడండి, ఇక్కడ నేను చూశాను 4 figures ఉన్నాయి. కంఫర్ట్ జోన్ అండ్ ఫియర్ జోన్ అండ్ లర్నింగ్ జోన్ అండ్ గ్రోతింగ్ జోన్, 4 zones ఉన్నాయి ఇక్కడ. చూడండి, కంఫర్ట్ జోన్లో ఫీల్ సేఫ్ అండ్ ఇన్ కంట్రోల్. మీరు ఎలా మీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే సేఫ్ సైడ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది కంఫర్టబుల్ ఉన్నప్పుడు. అంటే ఇంటికాడ తిని పడుకుంటే మీకు ఎలాంటి ఫీలింగ్స్ కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు కూడా రావండి. ఎందుకంటే మీరు సేఫ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాబట్టి. అవునా కదా? చూడండి, అది కొంతమంది ఫియర్ జోన్లో ఉంటారు. ఓకే, నాలెడ్జ్ లేకపోవడం అండ్ ఫైండ్ ఎక్స్క్యూజెస్, ఎప్పుడు ఎక్స్క్యూజెస్ చెప్పడం. ఓకేనా? దాన్ని చేసుకుంటే బీ అటెండ్ అదర్స్ ఒపీనియన్స్, వేరే మీద డిపెండ్స్ అవ్వడం. ఓకేనా? మమ్మీ అని చెప్పేసి, డాడీ అని చెప్పి, బ్రదర్ సపోర్ట్ ఇస్తలేడు అది అని చెప్పేసి వీళ్ళు ఫియర్ జోన్లో ఉంటారు, భయంలో ఉంటారు. కొంతమంది లర్నింగ్ జోన్లో ఉంటారండి, లర్నింగ్ జోన్లో ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఆల్వేస్ లర్నింగ్ చేస్తూ ఉంటారు, ప్రతి దగ్గర కూడా లర్నింగ్ చేసుకుంటూ వెళ్తుంటారు, నేర్చుకోవాలని తపన ఉంటుంది వీళ్ళకు. అండ్ చూసుకుంటే 4th one వచ్చేసి గ్రోతింగ్ జోన్. సో గ్రోతింగ్ జోన్లో ఉంటారండి ఈరోజు చూసుకుంటే. ఓకేనా? ఫైన్ పర్పస్. చూడండి, గ్రోతింగ్ జోన్లో ఫైన్ పర్పస్, నేను ఎందుకు చేయాలి బిజినెస్ అని చెప్పేసి ఉంటుంది. లైవ్ డ్రీమ్స్ ఉంటాయంట. మీ డ్రీమ్స్ ఏమేమైతే ఉంటాయో లైవ్లో ఏదైతే సాధించాలో కూడా ఉంటాయన్నమాట. అదే చూసుకుంటే గ్రోతింగ్ జోన్లో సెట్ న్యూ గోల్స్, కొత్త గోల్స్ కూడా పెట్టుకుంటారంట. చూడండి, సో కొత్త గోల్స్ కూడా పెట్టుకుంటారంట. వాళ్ళు లైవ్ గోల్స్లో ఉంటారు, ప్లస్ సెట్ గోల్స్లో కూడా ఉంటారు అనమాట. సో కన్క్రీట్ అబ్జెక్టివ్స్, వీళ్ళు ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయడానికి రెడీ చేసుకోరు అనమాట. చూడండి, నాలుగు రకాలుగా ఉన్నారండి మనుషులు. కంఫర్ట్ జోన్లో ఉన్నారు, ఫియర్ జోన్లో ఉన్నారు, లర్నింగ్ జోన్లో ఉన్నారు, గ్రోతింగ్ జోన్లో ఉన్నారు. మరి మనం ఏ జోన్లో ఉన్నాం చెప్పండి? మనం ఏం జోన్లో ఉన్నాం? కంఫర్ట్ జోన్లో ఉన్నామా, గ్రోతింగ్ జోన్లో ఉన్నామా? కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? ఇంటికాడ తిని పడుకోవడము, ఫోన్ చేస్తే ఐఎమ్ఏ టైం అని అనడం. ఇంటికాడ తిని పడుకుంటాడు, గురించి నేను కాంటెస్ట్ విన్ అవుతా అంటాడు. ఓకేనా? ఇదే ఉంటుందన్నమాట, ఇంకేమీ ఉండదు. తినడం, పడుకోవడం, పిల్లలకు స్కూల్ పంపించడం, పిల్లలు తీసుకోవడం, తర్వాత భార్యను బయటికి పంపించడం, భార్యను తీసుకుని, ఇదే పని ఉంటుంది అతనికి. సేఫ్ పని ఉండదు, కంఫర్ట్ జోన్ ఉంటాడు. బట్ అతను మాట్లాడే మాత్రం పెద్దగా ఉంటాయి. చూడండి, మనకు ఫియర్ జోన్ అవసరం లేదు, భయం అవసరం లేదు, లర్నింగ్ జోన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనకు గ్రోతింగ్ జోన్ కావాలి, మన గ్రోత్ అయ్యే జోన్ కావాలి. మన లైఫ్ గ్రోత్ అవ్వడానికి మనం ఇక్కడికి వచ్చాం సేఫ్ షాప్లోకి. అవునా? మన గ్రోతింగ్ జోన్లో ఏ స్టెప్ ట్రైనింగ్ ఉంటుంది, గ్రోతింగ్ జోన్లో కో ట్రైనింగ్ ఉంటుంది, గ్రోతింగ్ జోన్లో చూసుకుంటే చిన్న చిన్న స్మాల్ ఎస్పీఎస్లు ఉంటాయి, గ్రోతింగ్ జోన్లో దిశ ట్రైనింగ్ ఉంటుంది, గ్రోతింగ్ జోన్లో గ్రూప్ రీడింగ్స్ ఉంటాయి, గ్రోతింగ్ జోన్లో అప్లైన్ కాల్స్ ఉంటాయి, అండ్ జూమ్ మీట్ కూడా ఉంటుంది. మరి చెప్పండి, మీరు గ్రోతింగ్ జోన్లో ఉంటారా, కంఫర్ట్ జోన్లో ఉంటారా? కంఫర్ట్ జోన్లో ఉంటే చూడండి, ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకు పుట్టామో, ఎందుకు చనిపోయామో కూడా తెలియదు మనకు. ఈరోజు భూమి మీదకి ఎందుకు వచ్చామో కూడా తెలియదు అండి చాలామందికి.
ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఏది వద్దు వాళ్ళకు, రిస్క్ తీసుకోరు, ఏది వద్దు వాళ్ళకు. ఒక్కటే ఒకటి కావాలి, ఫుడ్ ఫుడ్ ఫుడ్. డాడీ మమ్మీ సంపాదిస్తారు, తినుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. పాపం తల్లిదండ్రులు ఏమో కష్టపడుకుంటూ వస్తారు, కొడుకులు మాత్రం తినుకుంటూ కూర్చుంటారు. ఇది గ్రోత్ కంఫర్ట్ జోన్ అండి. ఇది మంచిది కాదు, రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పెడుతుంది. సో మనం ఏం చేయాలి? గ్రోతింగ్ జోన్లోకి వచ్చేయాలి. గ్రోతింగ్ మీన్స్ ఆన్ ఫీల్డ్లోకి వచ్చేసేయాలి, సక్సెస్ఫుల్ లేచి వచ్చేసేయాలి అనమాట. మన లైఫ్ని సెట్ చేసుకునే వేలోకి వచ్చేసేయాలి. ఓకేనా? సో కాబట్టి గ్రోతింగ్ మీద ఫోకస్ చేయండి. ఓకే, మరి గ్రోతింగ్ జోన్లో ఫోకస్ చేసేవాళ్ళండి, గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. పర్ లెవెల్లో ప్రతి వారం చెక్. ఇది పేర్ ఇన్కమ్ మాత్రం చెప్తున్నానండి, ఇది పేర్ ఇన్కమ్ మాత్రం చెప్తున్నాను. సో దీని తర్వాత మీకు ర్యాంక్స్ ఇన్కమ్ వస్తుంది, స్లాబ్ ఇన్కమ్ ఉంటుంది, అన్ని ఇన్కమ్స్ ఉంటాయి. బట్ ఈ చెక్ తీసుకోవాలి ఎవ్రీ వీక్ కూడా. ఓకేనా? ఇది గ్రోతింగ్ జోన్లో పనిచేసే వాళ్ళండి. సో పర్ లెవెల్లో 6,000 చెక్ తీసుకోవాలి, అండ్ టోపాజ్ లెవెల్లో 12,500 రూపీస్ చెక్ తీసుకోవాలి, ఎమరల్డ్ లెవెల్లో ప్రతి వారం 25,000 చెక్ తీసుకోవాలి, అండ్ రూబీ లెవెల్లో 50,000 తీసుకోవాలి, అండ్ ఓపెన్ లెవెల్లో 1 lakh చెక్ తీసుకోవాలి ఎవ్రీ వీక్ కూడా, అండ్ చూసుకుంటే డైమండ్ లెవెల్లో 2 lakh తీసుకోవాలి. ఇది మినిమం చెప్తున్నామండి, మ్యాక్సిమం కాదు, మినిమం. సో స్టార్టింగ్ అంటే 6,000 కన్నా తక్కువగా ఉండొద్దు ఒక పర్ లీడర్కి ప్రతి వారం చెక్. అప్ సైడే ఉండాలి. మళ్ళీ పేర్ ఇన్కమ్ చెప్తున్నాను మళ్ళీ, మరి స్లాబ్ ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో, ర్యాంక్ ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో మళ్ళీ ఎవ్రీ మంత్. సో ఒక పర్లో షో చేస్తుంది మీ ఐడియా అంటే ఎవ్రీ వీక్ 6,000 చెక్ మెయింటైన్ చేయాలి. టోపాజ్ లెవెల్కి వచ్చామంటే 12,500 రూపీస్ మనం మెయింటైన్ చేయాలి. ఎమరల్డ్ లెవెల్కి వస్తే 25,000 రూపీస్ మనం లెవెల్ చేయాలి. ఇలా లెవెల్ వైజ్ మనం చెక్స్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. దీన్ని అంటారండి గ్రోతింగ్ జోన్ అంటారు దీన్ని. మీరు పర్ లెవెల్లో ఉన్నారు, మీ చెక్ వచ్చేసి 0, మీరు గ్రోతింగ్ జోన్లో కాదండి, కంఫర్ట్ జోన్లో ఉన్నారు. మీరు 12 లెవెల్లో ఉన్నారండి, 12,500 రూపీస్ వీక్లీ చెక్ రావాలి. ఆ చెక్ మీకు రాలేదనుకుంటే మీరు గ్రోతింగ్ జోన్లో లేరండి, కంఫర్ట్ జోన్లో ఉన్నారని అర్థం. చూడండి, మీకు గ్రోతింగ్ జోన్ కావాలా, కంఫర్ట్ జోన్ కావాలా? గ్రోతింగ్ జోన్లో సక్సెస్ ఉంటుందండి, లైఫ్ గోల్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, మనీ ఉంటుంది, ప్రపంచం మొత్తం తిరుగుతాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ చెక్స్ తీసుకోవాలి. అప్పుడు మీరు అనుకున్న లీడ్ చేస్తున్నట్టు అర్థం, గ్రోతింగ్ జోన్లో ఉన్నారని అర్థం. ఈ చెక్ రాకపోతే ఈ చెక్ మీద ఫోకస్ చేయండి. ఈ చెక్ మీద ఫోకస్ చేయాలంటే ఎక్కడ ఉండాలి? ఆన్ గ్రౌండ్లో ఉండాలి. త్రిబుల్ లాస్ట్ చెప్పాను కదా, ఆన్ గ్రౌండ్ యాక్షన్లో ఉండి చెక్ తీసుకోవాలి. ఇది 100%, ఇది 100% సక్సెస్ ఉండేది. మేము ఇదే మెయింటైన్ చేసాం ఆ రోజుల్లో. మామూలు లెవెల్లో మేము మెయింటైన్ చేసామండి. పర్ లెవెల్లో నేను 30,000 కూడా తీసుకున్నాను, నేను 6,000 రాశాను. టోపాజ్ లెవెల్లో 70,000-80,000 తీసుకున్నాను నేను ఆ రోజుల్లో. ఎమరాల్డ్ లెవెల్లో 1 lakh తీసుకున్నాను నేను. రూబీ అయ్యి డైమండ్ మధ్యలో ఉన్నానండి, ఫర్ వీక్ 2 lakhs రీచ్ అయిపోయాను. మీరు అనుకుంటారండి అదృష్టం అనుకుంటారు, తప్పండి. అదృష్టం కానీ కాదు, మేము చేసిన వర్క్, మేము చేసిన ఎఫర్ట్ మాకు అలా రీచ్ అయిపోయింది. మీరందరూ ఏమంటారంటే, సో ఒక మంచి లీడర్ ఉంటారు, అతనికి మంచి మంచి లీడర్స్ ఉంటారు, అతను అదృష్టవంతుడు రా, అంత మంచి లీడర్స్ ఉన్నారు అనుకోండి. తప్పండి, అతని పైన కష్టపడి తయారు చేసుకున్నాడు అది. సో కాబట్టి గుర్తు చేసుకోండి, ఈ మీ లెవెల్లో మీ చెక్ ఇంప్లిమెంట్ అవ్వాలి. మీ ఐడి షో చేస్తుందంటే అవ్వాలి. ఇలాంటిది చేయండి. ఈ గ్రోతింగ్ జోన్లో సో అన్కండిషనల్గా వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్, కొన్ని క్వాలిటీస్ చెప్తానండి, రాసుకోండి. ఓకేనా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హైలో ఉండాలి ఎప్పుడు కూడా. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా హైలో ఉండాలి. ఓకేనా? డౌన్లో ఉండవద్దు అనమాట. ఐ కెన్ డూ ఇట్, నేను చేసి చూపిస్తాను ఆల్వేస్ అని చెప్పి కాన్ఫిడెన్స్లో ఉండాలి. ఓకేనా? జరుగుతుంటుంది అప్పుడప్పుడు, ఒక వారంలో డీడీస్ రాకపోవచ్చు, డోంట్ వరీ, నెక్స్ట్ వీక్ తీద్దాం రిజల్ట్. 2 weeks రిజల్ట్ రాలేదు, డోంట్ వరీ, నెక్స్ట్ 2 weeksలో తీద్దామని రిజల్ట్. అంతే అనుకోవాలి తప్ప, నాకు రిజల్ట్ వస్తలేదు కదా, నా వల్ల కాదేమో బిజినెస్, నేను చేయలేమేమో బిజినెస్ అనుకోకండి. ఎందుకంటే సక్సెస్ అనేది తొందర రాదండి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది. సో కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ ఆల్వేస్ పెట్టుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఐఎంఏ డైమండ్, నేను డైమండ్ అని తీరుతా అని చెప్పేసి అనమాట. అని చూసుకుంటే బిజినెస్ ఓనర్స్ చూసుకుంటే ప్రజెంట్ డ్రీమ్స్ 3 months, ఈ 3 నెలల్లో ఇంకో 1 month ఉంది కదా,
కాంటెస్ట్ విన్ అవ్వడానికి. ఈ కాంటెస్ట్ విన్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకోండి. ఈ టార్గెట్ని విన్ అవ్వడానికి డ్రీమ్ పెట్టుకోండి. డోంట్ వరీ, ఇప్పటివరకు మీ లెఫ్ట్ రైట్ 0-0 ఉన్నా పర్లేదు బేబీ. ఈరోజు అన్ని ఫోకస్ చేసుకోండి. నా సెల్ఫ్గా నేను కాంటెస్ట్ విన్ అవుతానండి. నా సెల్ఫ్గా నేను కాంటెస్ట్ విన్ అవుతాను. ఓకేనా? ఇది డ్రీమ్ పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ 3 మంత్స్ డ్రీమ్స్ మళ్ళీ పెట్టుకోండి. అండ్ నో కంప్లైంట్స్. సో మీరు డ్రీమ్ పెట్టుకునేటప్పుడు, మీ టార్గెట్ వినేటప్పుడు కంప్లైంట్స్ మీద ఫోకస్ చేయకండి. ఓకేనా? సో అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, అన్నీ బాగున్నాయండి కంపెనీలో. 100% అన్నీ బాగున్నాయి. నో వరీ. కంపెనీకి ఈరోజు మనం ఏలు పెట్టి చూపించే స్టేజ్లో లేదు కంపెనీ. ఏదైనా ఉందంటే మనమే చూపించుకోవాలి ఏలు. మనం బాగాలేమని చెప్పుకోవచ్చు అంతే తప్ప అవతల కోసం చెప్పడానికి ట్రై చేయకండి. ఓకేనా? సూపర్గా ఉంది. అండ్ చూసుకుంటే ఇఫ్ యూ ఫెయిల్ ప్లాన్, ఇఫ్ యూ ద ప్లాన్, మీరు ఫెయిల్ ప్లాన్ అవుతుందంటే అది మీ ప్రాబ్లం ఉంటుంది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నో రీజన్, నో డీడీ. నో డీడీ, నో రీజన్. మీకు నో డీడీ, నో రీజన్, నో డీడీ. మీకు రీజన్ లేకపోతే డీడీ రాదండి. మీరు డీడీ తీసుకోవాలంటే మీ దగ్గర రీజన్ ఉండాలి. ఈ సేల్ ఎందుకు తీసుకోవాలి, దేనికోసం తీసుకోవాలి అని మీ దగ్గర రీజన్ ఉండాలి. అప్పుడు మీరు ఆ డీడీ తీసుకుంటారు. మీ దగ్గర నో రీజన్, నో రీజన్ లేదు. ఆ డీడీ ఎందుకు కావాలో మీ రీజన్ లేదు. ఎందుకు తీసుకుంటారు చెప్పండి ఈరోజు? చెప్పండి, ఎందుకు తీసుకుంటారు చెప్పండి ఈరోజు? టార్గెట్ విన్ అవుతలేరు, అర్థం ఏంటి? నో రీజన్. రీజన్ లేదు కాబట్టి టార్గెట్ విన్ అవుతలేరు మీరు ఈరోజు. మీ దగ్గర టార్గెటే ఉంటే ఎందుకు విన్ అవ్వరు చెప్పండి? రీజన్ ఉంటే. చెక్ చేసి పర్ఫెక్ట్గా వస్తలేదు, అర్థం ఏంటి? నో రీజన్. రీజన్ లేదు మనకు, అందుకని చెక్ డౌన్ వస్తుంది ఈరోజు. మీరు అంటారు చెక్ వస్తలేదు అంటారు. తప్పు 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 తప్పు. చెక్ వస్తలేదు కాదు, చెక్ తీసుకుంటలేను. చెక్ తీసుకుంటలే. చెక్ ఇవ్వడానికి కంపెనీ మస్తు డబ్బు ఉంది, నువ్వు చేసి పంపించు డీడీస్. చెక్ ఇవ్వకపోతే అడగండి. లెఫ్ట్ 200, రైట్ 200 పంపించండి. 2 lakhs ఇవ్వకపోతే అడగండి. ఆఫ్టర్ డైమండ్ 4 lakhs వస్తుంది, సేమ్ డబుల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఒకటే చెప్తానండి, నో రీజన్, నో డీడీ. నో రీజన్, నో సేల్. రీజన్ లేదు. రీజన్ లేకపోతే కాని పని అంటారు కదా, ఇదా రాజా ప్రజారాజా అంటారు కదా. రాజు ఎలా ఉంటాయి ప్రజలు అట్లా ఉంటారు అంటారు కదా. అట్లా మనకంటే రీజన్ లేనప్పుడు నో సేల్. మీకు సేల్ వస్తలేదంటే కంపెనీ అమౌంట్ ఎక్కువ వస్తలేదు, ప్యాకేజ్ అమౌంట్ ఎక్కువ వస్తలేదు, డీడీ వస్తలేదంటే అర్థం ఏంటి? నీకు రీజన్ లేదని అర్థం. ఆ రీజన్ నీకుంటే ఎందుకు డీడీ రాదా అండి? ఈ జూమ్ మీటింగ్ అయిపోయిన చూపిస్తాను నేను. ఒక పర్సన్ ఒక లైవ్లో చూపిస్తాను నీకు, ఫొటోస్ కావాలంటే కొంతమందివి. ఓకేనా? చూడండి, అప్పుడు మీ రీజన్ ఉంటే డీడీస్ ఎందుకు రావాలని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు, ఈ జూమ్ మీటింగ్ అయిపోయినాక మేము చూపిస్తాను. చూడండి, మీటింగ్ ఎందుకు నేను డీడీస్ ఎందుకు వస్తలేవు, ఎందుకు వస్తలేవు అని మీకు అర్థమైపోతుంది. అప్పుడే రీజన్ ఉండాలి. సేల్ ఎందుకు పంపించాలి, రీజన్ ఉండాలి. ఈ సేల్ ద్వారా నేను వేరే లెవెల్కి వెళ్తాను, రీజన్ ఉండాలి. టార్గెట్ విన్ అవుతానని చెప్పి రీజన్ ఉండాలి. సో నో రీజన్, నో డీడీ. నో డీడీ, నో రీజన్. ఓకే? అండ్ ఫోకస్ యువర్ గోల్, కంటిన్యూ ఎఫర్ట్స్, లగన హై. మీరు కొద్ది రోజులు పని చేసి కొద్ది రోజులు గోల్ పెట్టుకోకపోతే పని మీ గోల్ పెట్టుకొని కంటిన్యూ వర్క్ చేయాలి. ఓకేనా? ఆ గోల్ టార్గెట్ పెట్టుకోవాలి. ప్యాడ్సే కామ్ కర్నా హై. మీరు ప్రేమతో పని చేయండి, కోపంతో పని చేయకండి. సో గ్యారేజ్ చిన్నారావు మీద కోపంతోనో, సంధ్యరాయణ మేడం కోపంతోనో, మళ్ళీ గ్యారేజ్ చిన్న స్వామిదాస్ ప్రేమతోనో, లేకపోతే ఇంకెవరైనా సోన్సో శ్రీనివాస్ సార్ కావచ్చు, ఓకేనా, గోపేశ్రీ మేడం కావచ్చు, వీళ్ళ మీద కోపంతో చేయకండి. ప్యాడ్సే కామ్ కారు, ప్యార్ అంటే ప్రేమతో పని చేయండి. దిల్సే కామ్ కర్నా సేఫ్ షాప్లో. ఓకేనా? ఎవరి మీద ఫోర్స్ చేయకండి, ఎందుకంటే ఫోర్స్ చేసేదని దాన్ని ఏమంటారు, దాని నిజాయితీ ఉండదు. నిజాయితీగా పని చేయాలి. ప్యాడ్సే కామ్ కర్నా. మీకు టాప్ 20 మాడే చెప్పాను. మీ ఓన్గా ఒక షాప్, కిరాణా షాప్ ఉందంటే మార్నింగ్ 5 o'clock లేచి పాల ప్యాకెట్ అమ్ముతారండి. దాన్ని ఏమంటారు తెలుసా? ప్యాడ్సే కామ్ అంటారు. ప్రేమతో పని చేస్తారు అక్కడ.
బట్ ఇక్కడ సేఫ్ షాల్ కూడా ప్యాట్సే కామ్ కర్నా దిల్సే కర్నా చేయండి భయ్యా. ఇంత పెద్ద రిజల్ట్ వస్తే ఒక్కసారి డైమండ్ అయిపోతే లైఫ్ సెట్ అయిపోతారు. లైఫ్ కాదు, 3 జనరేషన్ సెట్ అయిపోతుంది. 3 జనరేషన్స్. మరి ఆ 3 జనరేషన్ సెట్ అవ్వడానికి కొద్ది ఎఫర్ట్ చేయండి, కొద్దిగా ప్రేమతో పని చేయండి. సో ఇలా ఎఫర్ట్ పెట్టాలి, ఓకేనా. అండ్ బిలీవింగ్ సే అచీవ్ అవుతా హే. ఈ బిజినెస్ మొత్తము బిలీవింగ్ మీద ఉంటుందండి, డిపెండెడ్. మీ మీద మీకు నమ్మకం ఉంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు గ్యారెజ్ చిన్నారావు సార్ కాదు, దేవుడు కూడా మార్చలేడు. సో కాబట్టి మీ మీద నమ్మకం ఉంటూ అప్లై మీద భరోసా వదిలేసండి. నా అప్లైని పట్టుకుంటే ఖచ్చితంగా డైమండ్ అవుతాను అని చెప్పి కమిట్మెంట్ తీసుకోండి. అప్పుడు మీరు ఏదైనా చేయగలుగుతారు, ఓకేనా. సో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకున్నారంటే ప్రతి ఒక్కరు కూడా మీరు టార్గెట్ విన్ అవ్వనే అవుతారు. మాన్సన్ మ్యాజిక్. సో గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్లో ఏమన్నా అంటే అన్కండిషనల్ వర్క్ ఎవ్రీ డే. రాసుకోండి, అన్కండిషనల్ వర్క్. కండిషనల్ కాదు, అన్కండిషనల్ వర్క్ చేయాలి. ఎలా అంటే మీరు రోజుకి 2 ప్లాన్స్ చెప్తున్నారు, 3 ప్లాన్స్ చెప్తుంటారు. నో 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 రోజుకి 10 ప్లాన్స్ చెప్పాలి, 15 ప్లాన్స్ చెప్పాలి, 20 ప్లాన్స్ చెప్పాలి. మీకు ప్లాన్ చెప్పనీకి ఎవరు టైం ఇవ్వకపోతే కుక్కకు కూడా ప్లాన్ చెప్పండి, మేకకు కూడా ప్లాన్ చెప్పండి, పిల్లికి కూడా ప్లాన్ చెప్పండి. బట్ ఎవ్రీడే 10 అండ్ అబోవ్ ప్లాన్స్ చెప్పడానికి రెడీ అయిపోవాలి. దిస్ ఇస్ అన్కండిషనల్ అంటారండి. అన్కండిషనల్. చాలామంది కండిషనల్ బిజినెస్ చేస్తారు. కండిషనల్ అంటే మార్నింగ్ సెషన్లో ఒక ప్లాన్, ఆఫ్టర్ సెషన్లో ఒక ప్లాన్, ఈవినింగ్ ఒక ప్లాన్, 3 ప్లాన్లు చెప్తారు, కథం నా పని అయిపోయింది అంటారు. నో, అలా రిజల్ట్ వస్తుందా అండి? చెప్పండి, అలా రిజల్ట్ వస్తుందా? రిజల్ట్ ఎప్పుడు వస్తుందండి? అన్కండిషనల్ వర్క్ చేయాలి. రాత్రి పగలు చేయాలి. లైవ్ అండి. ఇప్పటి కూడా ముఖేష్ అంబానీ 18 అవర్స్ వర్క్ చేస్తాడు, తెలుసా మీ అందరికీ? అతను సంపాదించుకున్న డబ్బు ఈరోజు పని మొత్తం ఆపేసుకొని కూర్చొని తింటే 600 సంవత్సరాలు తింటారంట. 600 సంవత్సరాలు అంత డబ్బు సంపాదించుకున్నాడు ముఖేష్ అంబానీ. బట్ స్టిల్ నౌ 18 అవర్స్ వర్క్ చేస్తారంట. 18 అవర్స్. చెప్పండి సార్, అంబానీ మన ఫ్యామిలీ ఏమన్నా? చెప్పండి. బట్ కండిషనల్ వర్క్ చేస్తారు ఈరోజు. నో. ప్రపంచ కుబేరులు చూసుకుంటే ఎలన్ మాస్క్ స్టిల్ నౌ ఆల్వేస్ యాక్టివ్గా ఉంటాడు. అతను ఏమంటాడంటే 4 అవర్స్ నిద్ర సరిపోతుంది అంటాడు అతను, ఎలన్ మాస్క్. చైనాలో అలీబాబా కంపెనీ ఓనర్ అతను ఏం చెప్తాడంటే అసలు స్లీపింగ్ అనేది యాక్చువల్గా మనం ఒక హ్యాబిట్గా తయారు చేసుకుంటాం. అది హ్యాబిట్ కాదండి, బట్ జీవితంలో ఒక పాట అని చెప్తారనమాట. అంతే. మనం ఏం చేస్తామండి? లేదు గురుజీ, ఖచ్చితంగా నేను పడుకోకపోతే నా ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, నేను పడుకోకపోతే మొత్తం ఆ బాడీ అంతా నల్లగా అయిపోతుంది అంటారు. తప్పది. అంత పనిచేయక మాటలు. రెస్ట్ తీసుకోవాలి, నిద్ర పోవాలి, అంత పనిచేయక బాడీకి అలసట పెట్టక అన్కండిషనల్ వర్క్ చేయాలి. ఎవరైతే అన్కండిషనల్ వర్క్ చేస్తారో అండి సక్సెస్ తొందరగా వస్తుంది వాళ్ళకు, రెప్యుటేషన్ తొందరగా వస్తుంది వాళ్ళకు. కండిషనల్ వర్క్ చేయకండి, అన్కండిషనల్ వర్క్ చేయండి, ఓకేనా. అర్థం చేసుకోండి, ఆ రకంగా ఫోకస్ చేయండి. అండ్ వన్ వీక్ షెడ్యూల్ ఆల్వేస్. మీ అందరికి కూడా 1 వీక్ షెడ్యూల్లో ఉండాలండి. 1 వీక్ షెడ్యూల్ ఉండాలి మీ అందరి దగ్గర కూడా. మీరు అందరూ ఏం చేస్తారు తెలుసా? పొద్దున జూమ్ మీటింగ్ పెడతాడు గ్యారేజ్ చిన్నారావు సార్, ఐఎమ్ డైమండ్ అంటారు, క్లాప్స్ కొడతారు, వా గురుజీ వా ఓ బూ డామ్ డూమ్ డూమ్ డుష్ అంటారు. అప్పుడు ఒక అర్ధగంట తర్వాత ఎక్కడ పోవాలి ఈరోజు నేను, ఎవరి దగ్గరికి పోవాలి ఈరోజు నేను? ఓకే, ఫోన్ చేద్దాం, ఎవరైనా రమ్మంటే పోదాం, లేకపోతే ఏం లేదు, మళ్ళీ కాలు మీద కాలు వేసుకొని కూర్చుందాం ఇంట్లో. ఇలా ఉంటారండి చాలామంది. నో, అలా ఉండకూడదు. బెస్ట్ సర్వీస్ చెప్పాను కదా, బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి మన బిజినెస్లో. యాక్షన్ ఉండాలని చెప్పాను కదా నేను. ఎలా ఉండాలి? 1 వీక్ షెడ్యూల్లో ఉండాలి. నేను ఈరోజు ఎక్కడ పోతాను? బాపట్ల పోతాను, రేపు ఎక్కడ పోతాను? అమలాపురం పోతాను, ఎల్లుండి విజయవాడ పోతాను, అవతల ఎల్లుండి ఒంగోలు పోతాను, నెల్లూరు పోతాను, ఓకేనా, రేపల్లె పోతాను, మాచర్ల పోతాను, ఇట్లా కందుకూరు, ఇట్లా మీకు 1 వీక్ షెడ్యూల్ ముందే ఉండాలి. అప్పుడు మీకు గ్రిప్ దొరుకుతుంది బిజినెస్ మీద, గ్రిప్పింగ్ దొరుకుతుంది. అప్పుడు ఏం బిజినెస్ చేయాలనేది మీకు గ్రిప్పింగ్ దొరుకుతుంది. మీది ఎలా ఉంటుందండి?
అడ్డ మీద పని పోతాం కదా, అడ్డ మీద పారా గడ్డపార పట్టుకొని పోతాం కదా. ఎవరో వస్తారు 500 ఇస్తా అంటే ఆరు డ్యూటీకి పోతారు, లేదంటే మరి ఇంటికి వచ్చి మరి తిని పడుకుంటారు. అడ్డ మీద పని కాదంటే మంది. యు ఆర్ ద బిజినెస్ మ్యాన్స్. ఏదో కడుపతి, మనం కడుపతి మీ రోజు లేకపోతే రోజు చూసుకుంటే ప్రీమియం కార్లో తిరుగుతాం రాబోయే రోజుల్లో, ప్రీమియం విల్లాలో ఉంటాం మనం అందరం. బట్ అంత మంచి లైఫ్ రావాలనుకుంటే 1 వీక్ షెడ్యూల్ ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ 1 వీక్ షెడ్యూల్ అంటే మంత్ మొత్తం 1 వీకే కాదు, ఎవ్రీ వీక్ షెడ్యూల్ మీ దగ్గర ఉండాలి. ఓకేనా? గ్రేట్, సూపర్ అన్నమాట. సో అలానే చూసుకుంటే వీక్లీ డేస్ టార్గెట్ ఉండాలి. మీ అందరూ కూడా వీక్లీ డేస్ టార్గెట్ ఉండాలి. ఈ వారం ఎన్ని సేల్స్ పంపించాలి. ఇంతకుముందు చెక్ చూపించాను కదా, లెవెల్ వైజ్ చెక్ తీసుకోమని చెప్పాను. పర్లు సో 6,000 12,500 రూపీస్ అలా తీసుకోమని చెప్పాను కదా. మరి దాన్ని బట్టి మీరు సేల్స్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? ఇది గ్యారేజ్ చిన్నారావు బిజినెసే కాదు, గ్యారేజ్ చిన్నారావులో మీరు కూడా తయారైపోవాలి. ఓకేనా? గ్యారేజ్ చిన్నారావు సార్ కర్ర పట్టుకొని తోసి పోతున్నారంటే తప్పది. ఇది బ్లైండ్ మిస్టేక్ జరుగుతుంది. అది పట్టుకొని తొయ్యొద్దు, నీకు పరిగెట్టాలి. అవకాశం దొరికిందా, మోకా మిలగాయనా, చలో చలో ప్లాన్ ఫాలో ఇలా మీ పర్ఫార్మెన్స్ చూపించాలి అక్కడ. అర్థమవుతుందా? సో కాబట్టి వీక్లీ టార్గెట్స్ పనుకొని పని చేయండి. ఓకే? అండ్ మార్ట్స్ మ్యాజిక్ టార్గెట్ విన్నర్గా మీరు ఫోకస్ చేయండి. మీరు సెల్ఫ్గా విన్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా. తర్వాత మీ లెఫ్ట్ రైట్ కూడా విన్ చేయించండి ప్రతి ఒక్కరికండి. ఎవరైతే డైమండ్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరికైతే లగ్జరీ లైఫ్ కావాలనుకుంటున్నారో, వీళ్ళందరూ డైమండ్ అవ్వాలనుకుంటారండి. డైరెక్ట్ డైమండ్ అవ్వమండి, స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ డైమండ్ అవుతాం. ఆ స్టెప్ బై స్టెప్ అంటే ఏంటి? కంపెనీ మనకు టార్గెట్ రూపంలో స్టెప్ బై స్టెప్ ఇస్తుంది. ఈరోజు గ్యారేజ్ చిన్నారావు సార్ డే 1 చూస్తున్నాను, ఒక్క టార్గెట్ కూడా వదలలేడండి. ప్రతి టార్గెట్ విన్నర్. డ్రీమ్స్ కమ్ ట్రూ. ఈరోజు డైమండ్ అయిపోయాడు. కంగ్రాచులేషన్స్. సబ్జెక్ట్ క్లాస్ కొట్టండి. ఏ టార్గెట్ కూడా వదలలే. టఫ్ సిచ్యువేషన్లో అతను సింగిల్ కూడా విన్ అయిన రోజులు ఉన్నాయి. టీం విన్ కాకుండా అతను సింగిల్ విన్ అయ్యే రోజులు. టఫ్ సిచ్యువేషన్ కోవిడ్ టైంలో, అలాంటి టైంలో కూడా విన్నర్ అయ్యాడండి అతను. గ్యారేజ్ చిన్నారావు లక్కుగా రాలేదు, అతను అన్కండిషన్ వర్క్ చేస్తాడు. అందుకని ఫస్ట్ డైమండ్ అవుతున్నాడు అతను ఈరోజు చూసుకుంటే. అలా మీరు కూడా అవ్వాలి అనుకుంటే మీరు కూడా అన్కండిషన్ వర్క్ చేసి ఈ టార్గెట్ మీద ఫోకస్ చేయండి. నేను ఒక మాట చెప్తాను, మీరు విన్నర్ అయిపోయి టీం విన్నర్గా చూపించాలి. మీరు విన్నర్గా కాకుండా టీంకి విన్ చేయి అంటే కంటి పని. ఒకరోజు ఏమైందంటే ఒక తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్నారు అనమాట. సో తండ్రి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు అంటే, బాబు నువ్వు మంచి చదువుకో, జాబ్ కొట్టు, గవర్నమెంట్ జాబ్, మంచిగా చదువుకో, గవర్నమెంట్ జాబ్ కొట్టు. మళ్ళీ సెకండ్ డే వచ్చిందంట, మళ్ళీ మంచి చదువుకో, బాగా చదువుకో, టాప్ రా, మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాడంట. మళ్ళీ 4th డే వచ్చిందంట, బాబు కొడుకు చెప్తున్నాడు, నాన్న ఇట్లా చేయనన్న, మంచి చదువుకో, జాబ్ కొట్ట అని చెప్తున్నాడు. 6th డే అయిపోయింది, 7th డే అయిపోయింది, 10th డే అయిపోయింది, 5th డే అయిపోయింది, 1 month కూడా అయిపోయిండు. ఎవరో కొడుకు డౌట్ వచ్చిందన్నమాట. డాడీ, ఓకే డాడీ, నేనైతే జాబ్ కొడతాం, చదువుకుంటాను. నాకు ఇన్నిసార్లు చెప్తున్నావు కదా డాడీ, మరి అదేదో నువ్వు చేస్తుంటే బాగుంటుండేనేమో, ఆ జాబ్ నువ్వు కొట్టుంటే బాగుంటుండేనేమో. నాకు 30 days చెప్పారు కదా, ఈ 30 days చెప్పే బదులు మీరే కొట్టుంటే బాగుంటుండేమో అని చెప్పాడంట. చెప్పండి, డాడీ ఎక్కడ పెట్టుకుంటాడు ముఖం ఈరోజు? ఎక్కడ పెట్టుంటాడు డాడీ? చెప్తాడా డాడీ? మళ్ళీ చెప్తాడా? కంటెస్ట్ విన్ అని చెప్తాడా? కష్టం, అవునా కదా? అలా మన డౌనెస్ కూడా మనం చెప్తుంటాం, టార్గెట్ విన్గా అని మనం కూడా చెప్తుంటాం. మరి మనం చెప్పే ముందు మనం విన్నరేనా? నేను విన్నరేనా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. సేఫ్ షాప్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. సిస్టమ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కానీ కొంతమంది హై పొజిషన్కి వెళ్ళిపోతారు, కొంతమంది లో పొజిషన్కి వెళ్ళిపోతారు. రీజన్ ఏంటంటే వాళ్ళ దగ్గర టార్గెట్ లేకపోవడం. ఓకే, వాళ్ళ టార్గెట్ ఫోకస్ చేయండి. సెల్ఫ్ ఈ వారం సంది ఇంకా 1 month టైం ఉందండి. 1 month టైం ఉంది. మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఆ క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది. ఈరోజు చూసుకుంటే ఎందుకు రాదండి? ఈరోజు చెప్పుకోండి, డిసైడ్ అవ్వండి. ఈరోజు నేను టార్గెట్ విన్నా అని చెప్పేసి నా దగ్గర రేపే 2-4 photos వచ్చేస్తాయి టార్గెట్ విన్నర్గా.
బట్ డిసైడ్ అయిపోండి. గ్రేట్. సో కాబట్టి ఇవి ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. సో అన్కండిషనల్ వర్క్ ఎవ్రీ డే 10 ప్లాన్స్ అండ్ అబో చెప్పాలి. 2 సేల్స్ తీసుకొని రావాలి. అండ్ వీక్లీ షెడ్యూల్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అండ్ వీక్లీ టార్గెట్ పెట్టుకోవాలి చెక్ మన డీడీస్. ఓకేనా? అండ్ చూసుకుంటే దిస్ నాట్ ఇమేజ్, దిస్ రియల్ ఫ్యూచర్ లైఫ్. బాగుందా? అలా ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఇల్లు మొత్తం గోల్డ్ కనిపిస్తుంది, డబ్బు అనిపిస్తుంది. ఇది అందరికీ కావాలి. బట్ అందరికి కావాలనుకుంటే అన్కండిషనల్ వర్క్ చేయాలి. ఇది నాట్ ఇమేజ్ అండి, ఇది ఇమేజ్ కాదు ఈరోజు. ఇది ఇమేజ్ రియల్ లైఫ్. ఈరోజు మా ఫ్యూచర్ కనిపిస్తుంది. ఈరోజు అది మా ఇల్లే, నేనే ఉన్నాను అక్కడ, నాకు అనిపిస్తుంది ఫ్యూచర్, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆ డ్రీమ్ ఉంది కాబట్టి, నాకు విజన్ ఉంది కాబట్టి, నాకు అంబిషన్ ఉంది కాబట్టి నాకు కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇది అదని చెప్పేసి, డబ్బులు అని చెప్పేసి, గోల్డ్, అబ్బా. ఇది నాట్ ఇమేజ్, ఇది బొమ్మ కాదండి. మీ రియల్ లైఫ్లో రాబోతుంది ఒక 4 to 5 years తర్వాత. చూడండి, ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. నేను రాబోయే రోజుల్లో రిచెస్ట్ పర్సన్ అయిపోతాను. ఎలా ఉంది మీ ఇంటికి? ఇలా టన్నులు బంగారం వస్తే ఎలా ఉంటుంది మీ లైఫ్? బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ టన్నులు ఫ్రీగా రాదండి. మనం చేసిన హార్డ్ వర్క్ బట్టి వస్తుంది. హార్డ్ వర్క్ చేసామంటే ఖచ్చితంగా ఇది వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఒకసారి విజువలైజేషన్ చేసుకోండి, ఎంత బాగుంటుంది మీ లైఫ్. ఇలా వస్తుంది చెప్పండి. జస్ట్ మనం 2 తులాల కోసం మాట్లాడుతున్నామండి. ఇక్కడ చూడండి, ట్యాంక్ పెట్టి వస్తున్నాడు, లారీలు వేసేస్తున్నాడు ఈరోజు చూసుకుంటే. ఓకే, రిచెస్ట్ పర్సన్ ఈరోజు. సో కాబట్టి మనమే కాబోయే రోజులు అవుతాం అనమాట. సో చూడండి, టార్గెట్ విన్నర్స్ మన ముందు మళ్ళీ వచ్చేసింది మాన్సూన్ మ్యాజిక్. సో 5th July నుంచి October 9th వరకు ఉంది. దీన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా థాయిలాండ్ విన్ అవ్వండి. థాయిలాండ్ విన్ అవ్వాలి. ఎందుకు థాయిలాండ్ విన్ అవ్వాలనుకున్నా అంటే, మనకు గోవా ట్రిప్ ఉంటుంది. ఓకేనా? ఎవరైతే థాయిలాండ్ ట్రిప్ అయితే విన్ అవుతారో వాళ్ళకు గోవా ట్రిప్ అనేది ఫ్రీగా ఉండబోతుందండి. ఓకేనా? సో ఫ్రీగా ఉండబోతుంది. 2 రకాలు అంటారు కదా, సో 2 అనమాట. సో కాబట్టి ఒక్క దెబ్బగా 2 పెట్టాలన్నట్టు, థాయిలాండ్ విన్ అయిపోయినామంటే థాయిలాండ్ వెళ్తాం, ప్లస్ గోవా ట్రిప్ కూడా మనం వెళ్తాం ఈరోజు. ఓకేనా? గోవా ట్రిప్ కన్ఫర్మ్గా ఉందండి. సో ఎవరైతే గోవా రావాలనుకుంటున్నారో వాళ్ళు విన్ అయిపోండి. ఓకేనా? గ్రేట్. చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుందండి? అతనే ఒకడు ఎక్కుతున్నాడు, చూసారా పైకి? ఎక్కడ? కొండ హీల్ ఎక్కుతున్నాడు, మంచి పర్వతం ఎక్కుతున్నాడు, అవునా కదా? చూడండి, ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కింద ఉండిపోయే వాళ్ళు ఉంటారు. బట్ ఇద్దరి దగ్గర కూడా రీజన్స్ ఉన్నాయండి. పైన ఎక్కే వాళ్ళ దగ్గర రీజన్స్ ఉన్నాయి, కింద ఉన్న వాళ్ళ దగ్గర కూడా రీజన్స్ ఉన్నాయి. పైకి ఎక్కే వాళ్ళకు ఏం కనిపించింది? వాళ్ళ దగ్గర అంబిషన్ ఉంది. ఓకేనా? సో వాళ్ళ దగ్గర యాక్షన్ అన్నీ ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి, పైకి వెళ్ళిపోయారు. కింద ఎవరి దగ్గర లేదు, అందుకే కింద ఉండిపోయారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్, ఇతను చెప్పింది కూడా కరెక్టే. సో అండి, విన్నర్స్ ఎప్పుడు కూడా పై కోసం ఆలోచిస్తారు, లోవర్స్ ఎప్పుడు కూడా కింది కోసం ఆలోచిస్తుంటారు, కంఫర్ట్ సైడ్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, పైకి వెళ్ళాలా మనం, కిందనే ఉండిపోవాలా. పైకి వెళ్ళాలనుకుంటే మన దగ్గర రీజన్ ఒకటి ఉంది, టార్గెట్ విన్ అవ్వడం. మాన్సూన్ మ్యాజిక్, టార్గెట్ విన్ అవ్వడం. ఓకేనా? చలో, గోవాకి వెళ్ళబోతున్నాం, నెక్స్ట్ ట్రిప్ అనమాట. కంగ్రాచులేషన్స్, సూపర్గా ఉండబోతుందండి. సో అందరం కూడా ఎంజాయ్ చేయబోతున్నాము. మళ్ళీ గోవాలో ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనమాట. రోజు బీచ్లో డ్యాన్స్ చేసుకుంటా, బీచ్లో స్విమ్మింగ్ చేసుకుంటా, అండ్ ఇలా టెంట్ల కింద కూర్చొని థమ్స్అప్ తాగడం, కోకోనట్ తాగడం. అరే బాప్రే, క్యా జిందగీ యార్. సో నైట్ చూసారా, బీచ్లో నైట్ టెంట్ కింద రాయల్ డిన్నర్ ఉండబోతుంది. ఇట్లా వా, బీచ్ చూసుకుంటా, ఒక చల్ల గాలికి డిన్నర్ చేస్తుంటే జీవితం, జిందగీ దేవుడు ఒకసారి జీవితం ఇచ్చింది. ఎట్లా బతకాలి? బిందాస్గా బతకాలి. ఎట్లా బతకాలి? బిందాస్గా బతకాలి. మనం బయట మనం చేస్తుంటాం, ఏం చేస్తుంటాం? సస్సు బతుకుతుంటారు. జాబ్కి వెళ్ళలేక, ఆ ఓనర్ తిట్టలేక, ఇన్ఛార్జ్ని తిట్టలేక, మా జీవితం ఎందుకురా అని చెప్పి బతుకుతుంటారు. అలా కాకుండా సేఫ్ షోలోకి వచ్చి టార్గెట్ విన్ అయ్యి రియల్ లైఫ్ తీసుకోండి. ఓకేనా? సో కాబట్టి ఎలా పోతున్నాం గోవాకు? రెడీ వచ్చినారావు సార్? నెక్స్ట్ మంత్ ఉండబోతుందండి. జస్ట్ 1 monthలో గోవా వెళ్ళబోతున్నాం మనం. అండ్ అదే విధంగా కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ట్రిప్ October 25లో కూడా పోతుంది, బ్యాంకాక్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మంత్ ఎండింగ్లో వెళ్ళబోతున్నాం అండి. ప్రతిసారి కూడా కాంటెస్ట్ విన్ అవుతూ ఇయర్లీ 1 time వెళ్ళేది. కానీ మన గ్రేట్ వికాస్ మావజీ ఏం చెప్పారంటే, ఏ టార్గెట్కి ఆ టార్గెట్ బ్యాంకాక్ వెళ్ళేసి వచ్చేద్దాం అంటున్నాడు అనమాట. సో మాన్సూన్ మ్యాజిక్ టార్గెట్ విన్ అయిపోతున్నాం, మన October 9th అయిపోతుంది. బట్ లాస్ట్లో మనం వెళ్ళబోతున్నాం. ఓకేనా? చూడండి, జస్ట్ 20 days గ్యాప్లో మనం బ్యాంకాక్ వెళ్ళబోతున్నాం. ఇది మళ్ళీ 1 year దాకా కూడా ఆగే అవసరం లేదు. అయితే బ్యాంకాక్ రెడీగా ఉన్నారో పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. యు ఆర్ ద రెడీ టు ఫ్లైట్ టేకప్ అవబోతుంది థాయ్ ఎయిర్వేస్.
సో కంగ్రాచులేషన్స్ అండి అందరికి కూడా. Yes. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ డైమండ్ సెలబ్రేషన్ December 2025. గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే మన ముందున్న బబ్బర్ షేడ్ బ్రాండ్ న్యూ డైమండ్ కాబోతున్నాడు మిస్టర్ గ్యారెట్ చిన్నారావు సార్. కంగ్రాచులేషన్స్ చిన్నారావు సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాజీ. కోరుకుంటాను. సో సూపర్ అన్నమాట, డ్రీమ్స్ కమ్ ట్రూ. డైమండ్ సెలబ్రేషన్ ఉండబోతుంది డిసెంబర్లో 2025లో. చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి, చాలా పెద్ద గుడ్ న్యూస్. ఈరోజు మీ ఇంట్లో ఉంటే చక్కెర వేసుకోండి, మీ ఇంట్లో స్వీట్ తినండి, ఏదైనా ఉంటే మీ ఇంటికాడనే ఉంటే. సో ఎందుకంటే డ్రీమ్ లెవెల్ అంటారు అన్నమాట, డైమండ్ లెవెల్ కాదు అది, డ్రీమ్ లెవెల్ అంటారు దాన్ని. డ్రీమ్ లెవెల్, డ్రీమ్ లెవెల్ అంటారు డైమండ్ అవ్వడం. ఓకేనా? పాలల్లో వెన్న తీసినట్టే, పాలు చూసుకుంటే ఇన్ని ఉంటాయి, వెన్న మాత్రం ఇంతే ఉంటుంది, దానికి వెళ్ళి తీస్తే అవుతారు డైమండ్స్ మరి. సో మరి చెప్పండి, మీరు కూడా అవ్వాలనుకుంటున్నారా? సో ఇలా గ్యారెట్ చిన్నాలో కష్టపడ్డారంటే ఖచ్చితంగా అయిపోతారు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది నేను చెప్పబోయింది అనమాట ఈరోజు. బట్ నేను ఓవరాల్ చెప్పింది ఒక్కటే చెప్తున్నాను, మీరు అందరు కూడా టార్గెట్ విన్ అవ్వడం. ఓకేనా? చలో గ్యారెట్ చిన్నా సార్, వెల్కమ్ డియర్ మోజీ. థ్యాంక్ యూ మోజీ. కోరుకుంటాను మోజీ. సో మోజీ అలానే ఈ కాంటెస్ట్ లో 7 members టార్గెట్ విన్నర్స్ అయ్యారు మోజీ. ఒకసారి మీ ద్వారా వాళ్ళకి అప్రిషియేషన్ మోజీ. నేను ఫోటో షేర్ చేస్తాను మోజీ. జాగ్రత్తగా షేర్ చేయండి. సో చాలా ఎక్సలెంట్ మోజీ, ఈ రోజు మా కళ్ళు తెప్పించారు మోజీ. సో ఎవరైతే కంఫర్ట్ జోన్ లో ఉన్నారో ఖచ్చితంగా ఈ రోజు నుంచి 100% వర్క్ వీక్ షెడ్యూల్ ఖచ్చితంగా పెట్టుకొని పక్కాగా వర్క్ చేస్తాం మోజీ. కాంటెస్ట్ ఇప్పటి వరకు 7 members అయ్యారు మోజీ. బట్ టార్గెట్ అయితే 200+ పెట్టుకున్నాం మోజీ. 200 మంది తగ్గేది లేదు మోజీ. 80% కూడా 200 members 80% కాంటెస్ట్ విన్నర్స్ అవుతాం మోజీ. అండ్ అదే విధంగా మోజీ ఇండియా లెవెల్లో మీరు ఎలా ఈ రోజు నెంబర్ 1 లో ఉన్నారు, ఫాస్టెస్ట్ డైమండ్, ఫాస్టెస్ట్ క్యాపింగ్, ఫాస్టెస్ట్ క్రౌన్, ఫాస్టెస్ట్ UCI కూడా మీరే మోజీ. సో మీ పేరు నిలబెడతానికి మీ శిష్యులుగా మేము కూడా మోజీ ఇండియా లెవెల్లో నెంబర్ 1 అవుతాం మోజీ. సో ఇక్కడ పెద్దిన శ్రీనివాస్ మోజీ మా అందరికి ఎవరంటే ఒక ద్రోణాచార్యుడు టైప్ అనమాట. మేమందరం ఏకలవ్యుడు టైప్ మోజీ. సో మీ యొక్క బొమ్మ పెట్టుకొని, మీ ఫోటోలు చూపించుకొని, మీ వీడియోలు చూపించుకొని, సో ఈరోజు ఇండియా నెంబర్ 1 లో ఉన్నాం మోజీ, ఉంటాం మోజీ. ఇలానే కంటిన్యూ అవుతాం మోజీ. సో మీ బ్లెస్సింగ్స్ ఎట్లానే మాకు అట్లీస్ట్ మంత్లీ వన్స్ అనేది జూమ్ లో ఇవ్వాలని కోరుకుంటున్నాం మోజీ. అలానే ఈ కాంటెస్ట్ తర్వాత సో టాప్ 20 మీటింగ్స్ మళ్ళీ ఒకసారి మీ బ్లెస్సింగ్స్ తో కావాలని కోరుకుంటున్నాం మోజీ. థ్యాంక్ యూ సో మచ్ మోజీ. గ్రేట్, సూపర్ డైమండ్. 100% ఆల్వేస్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, మిమ్మల్ని డైమండ్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఓకేనా? గ్రేట్, థ్యాంక్ యూ. ఎస్ మోజీ. మేము ఫస్ట్ సేమ్ షిప్ లో చేరినాక మీ వీడియోని చూసాం మోజీ. ఆల్రెడీ మీకు చెప్పే కూడా చాలా సార్లు, తెలుగు డైమండ్స్ అని కొట్టంగానే స్టార్టింగ్ మీ వీడియోనే 5 లక్షల పైన వ్యూస్ ఉన్నాయి. ఆ వీడియో చూసినాక నైట్ నిద్ర రాలేదనమాట. నైట్ పడుకుంటే మీరే లేస్తున్నారు. ఎవరైతే 3 నుంచి 4 సంవత్సరాలు వాడి ఫ్యామిలీ కోసం జిందగీ కోసం పనిచేస్తారో వాడే డైమండ్ 3 to 4 years ఆ మాట మీరే గుర్తుంచారు మోజీ. ఆ తర్వాత మిమ్మల్ని ఫస్ట్ టైం విజయవాడలో కలిసాం మోజీ. విజయవాడలో మీరు 5 గంటలకు కలుద్దాం అనుకున్నది నైట్ 1 గంట వరకు వెయిటింగ్ చేసాం మోజీ. ఆ రోజు మీరు వచ్చి 2 లక్షలు చెక్ చూపించారు మోజీ. సో ఆ రోజు చూసిన చెక్కే ఈరోజు స్వామిదాసు రూబీ అవుతున్నాడు, ఈరోజు మన శ్రీనివాసరావు ఎమరాల్డ్ అవుతున్నాడు మోజీ. ఇద్దరు కూడా ఆ రోజు మీకు గాడి తీసుకొచ్చాం మోజీ. సో అలానే మోజీ నేను కూడా మోజీ మీరు ఎలా అయితే చెక్ చూపిస్తున్నారో, సో ఇండియా లెవెల్లో కూడా నేను అదే విధంగా నా చెక్ ఓపెన్ చేసి, డైమండ్ అంటే నార్మల్ డమ్మీ డైమండ్ కాదు మోజీ, క్యాపింగ్ డైమండ్ మోజీ. పక్కాగా వీక్లీ 2 lakhs, ఆ తర్వాత 4 lakhs కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే డేర్ అండ్ డాషింగ్ ఐడి ఓపెన్ చేసి చెక్ చూపించుకునే విధంగా నేను చేస్తాను మోజీ. ఖచ్చితంగా ఈ డైమండ్ షో కనపడే లోపు ఈ 2 వారాల్లో క్యాపింగ్ కూడా తీసుకుంటాం మోజీ. థ్యాంక్ యూ మోజీ. మీకు బ్లెస్సింగ్స్ ఇలానే కంటిన్యూగా మాకు ఉండాలని కోరుకుంటున్నాం మోజీ. థ్యాంక్ యూ సో మచ్ మోజీ. అలాంటి టార్గెట్ విన్నర్స్ కి ఒక్కసారి మోజీ మీ యొక్క అప్రిషియేషన్ చేయండి మోజీ. సూపర్ డైమండ్ తీసుకోండి. థ్యాంక్ యూ మోజీ. ఇండియా లెవెల్ ఇప్పటి వరకు 7 కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు మోజీ. ఫస్ట్ విన్నర్స్ టాప్ లీడ్ లో కూడా మన టీమే ఉన్నారు మోజీ. సో మీ బ్లెస్సింగ్స్ తో ఒకసారి వాళ్ళకి కూడా మాట్లాడే ఛాన్స్ కూడా మీరు. థ్యాంక్ యూ మోజీ. ఈ రోజు జూమ్ సెషన్ దద్దరిల్లిపోయింది మోజీ. మాకైతే కాంట్రిబ్యూషన్ 2000 కాంట్రిబ్యూషన్ పెట్టుకొని ఎంతో దూరం నుంచి జర్నీ చేసిన రాని నాలెడ్జ్ జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇంట్లో కూర్చొని మాకు నాలెడ్జ్ ఇచ్చేసారు మోజీ. సో థ్యాంక్ యూ సో మచ్ మోజీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మోజీ. థ్యాంక్ యూ డియర్ మోజీ. ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్ మోజీ. సో బిగ్ కంగ్రాచులేషన్స్ డైమండ్. మాన్సన్ మ్యాజిక్లో టార్గెట్ విన్ అయిపోయారన్నమాట. ఇండియా లెవెల్ RTT లెవెల్లో కూడా ఏదైతే మా గురించి ఇచ్చారో టార్గెట్ని ఫాస్టెస్ట్ చేశారన్నమాట. సో రియల్గా ప్రౌడ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఏ విషయంలో కూడా మన టీం బ్యాక్ స్టెప్ అయ్యేదన్నమాట. ఎన్ని సిచ్యువేషన్ ఏది వచ్చినా కానీ టాప్లో ఉంటుందని చెప్పేసి అనమాట. సో ఇది రియల్గా అనిపిస్తుంది గ్యారెట్ చిన్నారావు సార్. ఓకేనా? ఏదైనా ఛాలెంజ్ తీసుకుంటాడనమాట. మన కంపెనీ డైరెక్టర్స్ మీటింగ్స్లో అండ్ RTT మీటింగ్లో ఎంతోమంది డైమండ్స్, వీనస్, మెర్క్యూరీ, క్రౌన్ అమ్మజేస్తున్నారు. ఆ టైంలో స్టేజ్ ఎక్కి మరీ చెప్పాడనమాట, నా టీంలో
100 మెంబర్స్ కాంటెస్ట్ వచ్చాయని చెప్పేసి గురుజీ అని చెప్పేసి చూడండి. అంత కమిట్మెంట్ తీసుకున్న లీడర్ మీకు అప్లైన్గా దొరకడం చాలా చాలా అదృష్టం అండి. దీన్ని రియల్గా చెప్తున్నాను, కళ్ళకు అద్దుకొని అప్లైన్ చెప్పిన మాటతో వెళ్ళిపోండి, యు ఆర్ ద సక్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ విన్నర్ అనమాట, గోవా టార్గెట్ విన్నర్ ఈ నాగేష్ బాబు సార్, ఫ్రెషర్ లీడర్. సో పలమనేర్ ఆర్టిట్ అనమాట. సో బిగ్ కంగ్రాచులేషన్స్ సార్, నాగేష్ బాబు సార్, కంగ్రాచులేషన్స్, సూపర్. ఈ ఫోటో వచ్చేలకే దిశ పెట్టిన ఫోటో మాజీ. కొంచెం బ్యాంక్ దగ్గరలో ఉన్నాడు, బేబీ మేడం టీం నుంచి మాజీ, ఫస్ట్ విన్నర్ మాజీ. గ్రేట్, సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్ డైమండ్, కంగ్రాచులేషన్స్, గ్రేట్ నాగేష్ సార్. అండ్ మిస్టర్ బి శ్రీనివాసులు సార్, సిల్వర్ లీడర్, పల్మేర్ ఆర్టిటి అనమాట. సో బిగ్ కంగ్రాచులేషన్స్ శ్రీనివాసులు సార్, వా సూపర్ డైమండ్, వండర్ఫుల్. బ్యాంక్ దగ్గరలో ఉన్నాడు మాజీ, లేనా మేడం టీం మాజీ. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ సార్, సూపర్, ఎక్సలెంట్. అండ్ బెస్ట్ విషెస్ అనమాట. సో మిస్టర్ సి భానుమూర్తి సార్, సో కంగ్రాచులేషన్స్ సార్, బ్రోంజ్ లీడర్, పల్మేర్ ఆర్టిటి, వా గ్రేట్, కంగ్రాచులేషన్స్ సార్, సూపర్, బిగ్ కంగ్రాచులేషన్స్. బేబీ మేడం టీం మాజీ సార్ వచ్చేలకే. బేబీ మేడం టీం సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ పి నారాయణ స్వామి సార్, కంగ్రాచులేషన్స్ సార్, సిల్వర్ లీడర్, పల్మేర్ ఆర్టిటి, బిగ్ కంగ్రాచులేషన్స్ సార్, బెస్ట్ విషెస్ అనమాట. సో నారాయణ స్వామి సార్, కంగ్రాచులేషన్స్, సూపర్. లేనా మేడం టీం మాజీ, లీనా మేడం సార్, మేడం వెరీ గుడ్ మేడం, గ్రేట్, సూపర్, వండర్ఫుల్. అండ్ బెస్ట్ విషెస్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం పి భువన మేడం గారు. సో కంగ్రాచులేషన్స్ మేడం, బ్రోంజ్ లీడర్, బెంగళూరు ఆర్టిటి, వా సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం, బిగ్ కంగ్రాచులేషన్స్ భువన మేడం, బేబీ మేడం టీం మాజీ. బేబీ మేడం టీం సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం, గ్రేట్ గ్రేట్. అండ్ గోవా టార్గెట్ అచీవర్, బెస్ట్ విషెస్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం ఎన్ శ్రీవాణి మేడం గారు. సో గోల్డ్ లీడర్, బెంగళూరు ఆర్టిటి. సో బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, గ్రేట్ గ్రేట్, సూపర్, బెస్ట్ విషెస్. బేబీ మేడం టీం మాజీ, కూడా బేబీ మేడం టీం. గ్రేట్ గ్రేట్, బేబీ మేడం టీం సూపర్, గ్రేట్ మేడం, వండర్ఫుల్, సూపర్. అండ్ బెస్ట్ విషెస్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం బేబీ మేడం గారు, టోపాజ్ లీడర్ అండ్ పల్మనేర్ ఆర్టిటి, బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. అండ్ బెస్ట్ విషెస్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, సూపర్, గ్రేట్ గ్రేట్. బ్యాంకాక్ టార్గెట్ మాజీ, టోపాజ్ లెవెల్లో ప్రధాన పెద్ద పెద్ద లెవెల్లో ఎవరు విన్నర్ కాలేదు మాజీ. దిశ కన్నా ముందే ఆల్మోస్ట్ ఆగస్టు 18 తారీఖు విన్నర్ అయిపోయారు మాజీ. సూపర్ సూపర్, రియల్లీ మేడం. ఈరోజు దిశకు ముందే మీరు టార్గెట్ అచీవర్స్ అయిపోయారంటే మీరు అందరు కూడా మనం దిశ ట్రైనింగ్ తీసుకొని వచ్చాం. దీని పవర్ తోటి లాస్ట్ టైం దిశకు ఎంతమంది అయితే వెళ్ళామో ప్రతి ఒక్కరు విన్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇద్దరు విన్ చేయించాలి, ఇది టార్గెట్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, గ్రేట్, సూపర్ సార్, వండర్ఫుల్. అండ్ వాచ్ టార్గెట్ విన్నర్ అనమాట. సో వాసిమల్లా ఎలీషా సార్ అనమాట, బ్రోంజ్ లీడర్. సో గోరంట్ల ఆర్టిటి, కంగ్రాచులేషన్స్ సార్, బిగ్ కంగ్రాచులేషన్స్, సూపర్. దిశలో 23 వాచ్లు ఇప్పించాం మోజీ. అప్పటికి సోమశేఖర్ మోజీ 23 మెంబర్స్ వాచెస్ ఇచ్చారు మోజీ. ఆ తర్వాత దిశ తర్వాత వాచ్ విన్నర్ మోజీ ఎలీషా గారు. సూపర్ సూపర్ సూపర్. టైగర్ నాకు కూడా వాచ్ ఇవ్వండి టైగర్, మీరే తీసుకుంటారా ఎప్పుడు? మాకు ఇవ్వరా వాచ్, ఇవ్వరా మాకు? చాలా వాచ్ టార్గెట్ విన్నర్ అనమాట, బిగ్ కంగ్రాచులేషన్స్ షేక్ సార్, ఆశా మేడం గారు అనమాట, పల్మేర్ ఆర్టిటి అండ్ ఖమ్మం ఆర్టిటి. సో కంగ్రాచులేషన్స్ టైగర్, ఖమ్మం ఆర్టిటి ప్లాటినం లీడర్ షేక్ ఆశా మేడం గారు, కంగ్రాచులేషన్స్ మేడం, సూపర్, గ్రేట్, వండర్ఫుల్. అండ్ టాప్ పర్ఫార్మర్ టీమ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ నాగేష్ బాబు సార్, పల్మేర్ ఆర్టిటి అనమాట, బెస్ట్ పర్ఫార్మర్ దిస్ వీక్, వా కంగ్రాచులేషన్స్ టైగర్, ఈ వారంలో బెస్ట్ తీసుకొచ్చారన్నమాట. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఈ నాగేష్ బాబు సార్, కంగ్రాచులేషన్స్ టైగర్. అండ్ బెస్ట్ విషెస్ పి నారాయణ స్వామి సార్, సిల్వర్ లీడర్, పల్మేర్ ఆర్టిటి, కంగ్రాచులేషన్స్ సార్, బెస్ట్ పర్ఫార్మర్ తీసుకున్నారు, సూపర్, గ్రేట్. అండ్ బి శ్రీనివాసులు సార్, సిల్వర్ లీడర్, పల్మేర్ ఆర్టిటి, బెస్ట్ విషెస్ సార్, కంగ్రాచులేషన్స్. సో బెస్ట్ టాప్ పర్ఫార్మెన్స్ చేశారు, సూపర్, వండర్ఫుల్. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఎన్ శ్రీవాణి మేడం గారు, కంగ్రాచులేషన్స్ మేడం, బెంగళూరు ఆర్టిటి అనమాట. సో గ్రేట్, కంగ్రాచులేషన్స్ మేడం, టాప్ పర్ఫార్మెన్స్ చేశారు, సూపర్. అండ్ టాప్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఏం సంభవతి మేడం గారు, గోల్డ్ లీడర్, పల్మేర్ ఆర్టిటి, కంగ్రాచులేషన్స్ మేడం, సూపర్, వండర్ఫుల్, టాప్ పర్ఫార్మర్ చేశారు, సూపర్. ఈ మేడం కి లెఫ్ట్ లో ఒక కాంటెస్ట్ విన్నర్, రైట్ లో ఒక కాంటెస్ట్ విన్నర్ అయ్యి మాజీ. ఇప్పుడు దగ్గరగా కాంటెస్ట్ దగ్గరలో ఉన్నారు. చలో 1:1 రేషియోలో మేడం కరెక్ట్ ప్రాపర్ గా ఫాలో అవుతున్నారు అనమాట, సూపర్ మేడం, ఫోకస్ చేయండి. అండ్ టాప్ పర్ఫార్మర్ అన్నమాట కే జ్యోతి మేడం గారు, ఏలూరు ఆర్టిటి, బెస్ట్ పర్ఫార్మర్ దిస్ వీక్, ఈ వారంలో పర్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మర్ ఇచ్చారన్నమాట టాప్ పర్ఫార్మర్ గా. కంగ్రాచులేషన్స్ జ్యోతి మేడం గారు, కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ టాప్ పర్ఫార్మర్ అన్నమాట బేబీ మేడం గారు, నేను తక్కువ తిన్నానా, నేను కూడా అన్నిట్లో టాప్ ఉంటా అని చెప్పేసి మేడం మళ్ళీ వచ్చేసారన్నమాట టాప్ పర్ఫార్మర్ గా. సో బేబీ మేడం గారు, పల్మనేర్ ఆర్టిటి. సో కంగ్రాచులేషన్స్ మేడం, బెస్ట్ పర్ఫార్మర్ దిస్ వీక్, కంగ్రాచులేషన్స్, సూపర్.
అండ్ సో మేడం మీరు రాకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఓకేనా మేడం, ఆల్వేస్ ఫోటో కావచ్చు, పేరు కావచ్చు, ఎప్పటికి కూడా కంటిన్యూగా ఉంటుంది అనమాట. సో గ్యారా సంధ్యారాణి మేడం గారు, సో కంగ్రాచులేషన్స్ మేడం, గోరెంట్ల ఆర్టీటీ అనమాట, బెస్ట్ పర్ఫార్మర్ దిస్ వీక్, టాప్ పర్ఫార్మెన్స్ చేశారు మేడం, సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం, బిగ్ కంగ్రాచులేషన్స్, బిగ్ క్లాప్స్, వెరీ గుడ్, సూపర్. 7 మెంబర్స్ కాంటెస్ట్ విన్నర్స్, 7 మెంబర్స్ సంజయ్ మేడం టీం నుంచి అయ్యారు. వా గ్రేట్, సూపర్, బిగ్ క్లాప్స్ అండి ఒకసారి, బిగ్ క్లాప్స్, వా సూపర్, గ్రేట్. అండ్ వన్ డే టాస్క్ మాజీ. యాక్చువల్ గా వీళ్ళకి నిన్న నరేష్ మాజీతో అప్రిషియేషన్ అయిపోయింది మాజీ. నిన్నటి రోజు మళ్ళీ మీరు వచ్చిన విషయం తెలిసాక నిన్న వచ్చాను మాజీ, మధ్యాహ్నం వచ్చాను అనౌన్స్మెంట్. గోల్డ్ మెడల్ అచీవ్ చేశారు మాజీ వీళ్ళు మీకోసం, మీతో అప్రిషియేషన్ కోసం. సూపర్ సార్, గ్రేట్, సూపర్ టైగర్, అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ రియల్గా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఏ టాస్క్ ఇచ్చినా తీసుకునికి రెడీగా ఉన్నారు కదా, ఆ విషయంలో హ్యాపీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. డి నాగేశ్వరరావు సార్, పత్తిపాడు ఆర్టీటీ, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్, సూపర్. నెక్స్ట్ లీడర్ ఎం మాధవి మేడం గారు, సో కంగ్రాచులేషన్స్ మేడం, పత్తిపాడు ఆర్టీటీ, కంగ్రాచులేషన్స్ మేడం, సూపర్, కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్. అండ్ ర్యాంక్ రత్న అవార్డ్, సో బండారి రాజు మావజీ రాబోతున్నమాట. యువర్ ద లక్కీ. సో మా గురించి ఫస్ట్ టైం చూడబోతున్నారు మీ టీంలలో. సో కాబట్టి ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా ఎక్కువ మంది అచీవర్స్ని చేయించి, టార్గెట్ అచీవర్స్ని చేయించి, వాచ్ అచీవర్స్ని చేయించి, గోల్డ్ మెడల్స్ని చేయించి మనం మాగుజీ మీకు పట్టా వేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. 100% తీసుకోండి, ఎందుకంటే మాగుజీ అవకాశం దొరికిందంటే తీసేసుకోవాలి. రియల్గా హ్యాపీ ఫీల్ అవ్వండి. ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాను, ఇంత సక్సెస్ అవుతున్నానంటే నా డే 1 నుంచి కూడా నా చేతి పట్టుకొని తీసుకెళ్ళేది రాజు మాగురజీ. స్టిల్ నౌ ఎనీ సిచ్యువేషన్ ఈరోజు నా చేతిలో పట్టుకొని, నా చేతిలో తీసుకొని ముందు తీసుకెళ్తుంటారు అన్నమాట. ప్రతి విషయంలో కూడా ఎనీ సిచ్యువేషన్ రాజు మాగురజీ బెస్ట్ స్టూడెంట్ ఎవరంటే పెద్దిని శ్రీనివాస్కి గ్రేట్ మెంటర్ అంటే రాజు మాగురజీ. ఫుల్ జోడిగా పనిచేస్తాం ఈరోజు. సో కాబట్టి యువర్ ద లక్కీ అని చెప్తానండి. మీ అదృష్టవంతం. రియల్గా చెప్పాలంటే మీ నరేష్ గురుజీకి అండ్ చిన్నరావు గురుజీకి ఇద్దరికి ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి, బిగ్ క్లాప్స్. ఎందుకంటే రాజు మాజీ రాబోతున్నారంటే వీళ్ళ ఎఫర్ట్ ఎంతో కొంత ఉంటుందండి. రాజు మాజీ సింగిల్గా రాడు. నాకు తెలిసి 7 to 8 months నుంచి అడుగుతుండొచ్చు టైము. ఎప్పటి నుంచి 1 year. చూడండి, గ్రేట్ మెంటర్ టైం 1 day టైం ఇవ్వడానికి 1 year నుంచి అడిగారండి. బట్ గ్యారా చిన్నరావు ఒకటి ఇచ్చారు, వేరే టీమ్స్ కి అది కూడా ఇవ్వరండి. గురుజీ అన్నాడు మాజీ, నువ్వు డైమండ్ షో చూపించిన గారు వస్తా అన్నాడు మాజీ. చూడండి, అది చెప్పేసాడు, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ చెప్పేశాడు, మాగురు వచ్చేస్తున్నాడు. అండ్ ఇంకోటి, ఈ ఫంక్షన్ లో గ్రేట్ నాలెడ్జ్ ఇవ్వబోతారు మా గురించి. ఆ నాలెడ్జ్ తీసుకోండి, మీ టీంకి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, చలో థ్యాంక్ యూ సో మచ్ చిన్నరావు సార్. అండ్ మీ అందరికి కూడా ఎవరైతే అచీవర్స్ వచ్చారో అందరు కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ అండ్ కంగ్రాచులేషన్స్, సూపర్, థ్యాంక్ యూ మాజీ. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు మాజీ. ఒకసారి టార్గెట్ విన్నర్స్ తో ఒకసారి మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి మాజీ, ప్లీజ్ మాజీ. నాకు ఇంకా జూమ్ మీటింగ్ ఉంది, స్పీడ్ 2 minutes మాజీ. టార్గెట్ విన్నర్స్ 7 members మాజీ. చలో గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ మేడం టీం నుంచి 5 members కాంటెస్ట్ విన్నర్స్ మాజీ. బేబీ మేడం వెల్కమ్. ఆమె కాంటెస్ట్ విన్నర్ బ్యాంక్ అయ్యారు. మాజీతో మాట్లాడు. జై మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. సో మార్నింగ్ ఫుల్ ఫైర్ వచ్చింది మాగురుజీ. సో ఎక్సలెంట్ మాగురుజీ. RRR గురించి విన్నాం కానీ AAA గురించి ఈ రోజే ఫస్ట్ టైం విన్నాను మాగురుజీ. సో నిజంగానే మాగురుజీ చాలా చాలా బాగుంది మాగురుజీ. మీరు ఇచ్చిన వర్డ్స్ చాలా నిజంగానే ఇంకా మంచిగా జోష్ తెప్పించాయి మాగురుజీ. ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేసి ఇంకా ఎక్కువ మంది విన్నర్స్ గా మేము ముందర నిలబెడతాం మాగురుజీ. సో ఆల్ ఓవర్ ఇండియాలో సో నిజంగా బెస్ట్ టీం అంటే అలా పేరు తెచ్చుకుంటాం మా గురుజీ. సో నిజంగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది మా గురుజీ. మీ బర్త్డే రోజు చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మా గురుజీ. మీరు అప్పుడప్పుడు ఇలా దర్శనం ఇస్తూ ఉన్నాను మా గురుజీ. మా బ్లడ్ బాగా అలా మళ్ళీ బాగా మంచి ఫైర్ వస్తుంది మా గురుజీ. సో నిజంగానే అంటే మీ మాటలు వింటే ఇంకా చేస్తూ చావాలి, లేకపోతే చావాలి అన్నట్టుగా ఉంటుంది మా గురుజీ. సేఫ్ షాప్ చేయాలి, టార్గెట్ విన్ అవ్వాలి. సో నిజంగానే మీలాంటి వాళ్ళతో జర్నీ చేయాలి అంటే ఖచ్చితంగా బ్యాంకాక్ ట్రిప్ రావాలి మగరజీ. సో ఎంత మంచిగా ఎంత బాగా ఎంజాయ్ చేపిస్తారంటే మాకు నిజంగానే మెమరబుల్ గా ఉండిపోయింది అనమాట మీతో బ్యాంకాక్ ట్రిప్ వచ్చినప్పుడు.
చాలా మంచిగా డాన్స్ వేయడం కావచ్చు, బీచ్ లో కావచ్చు, చాలా మంచిగా ఎంత బాగా ఎంజాయ్ చేపిస్తారంటే అంత బాగుంటుంది మా గురుజీ. సో మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే బ్యాంకాక్ రావాలి మా గురుజీ, మేమంతా టార్గెట్ విన్ అయ్యి. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. టైం ఎక్కువ లేదు మా గురుజీ, ఖచ్చితంగా మా గురుజీ ఈ రోజు మీరు ఇచ్చిన ట్రైనింగ్ తో ఇంకా మంచి ఎక్కువ మంది విన్నర్స్ గా నిలబెడతాం మా గురుజీ. మీరు గోవా చెప్పారు ఫ్లోలో నిజాలు చెప్పేస్తున్నారు మేడం. మా గురుజీ, గోవా చెప్పారు మా గురుజీ. మీరు గోవా చెప్తుంటే కూడా నాకు బ్యాంకాక్ గుర్తొస్తుంది అనమాట. సో మీరు అంత మంచిగా ఎంజాయ్ చేపిస్తారు మా గురుజీ టీం అయితే గానీ. సో థ్యాంక్ యూ మా గురుజీ. ఎక్కువ మంది ఖచ్చితంగా అచీవర్స్ గా ఉంటాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఎలా బతకాలి మేడం? బిందాస్ గా బతకాలి. ఎలా బతకాలి ఎస్ మేడం? మా గురుజీ. ఎస్ మా గురుజీ. బిందాస్. జీవితం అనేది ఒక్కసారి ఇచ్చిన దేవుడు, దీన్ని ఎలా బతికించుకోవాలి మనం? బిందాస్ ఉండి ఎస్ మా చేయించుకోవాలి. గురుజీ. గ్రేట్, థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా గురుజీ, మీరుంటే అలానే మంచిగా అందరికి. సో మీరు సిస్టమ్ పరంగా ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు, అంత ఫ్రెండ్లీగా ఉంటారు మా గురుజీ. ట్రిప్స్ కి వచ్చినప్పుడు చాలా మంచిగా, నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మా గురుజీ. మాకైతే ఫుల్ హ్యాపీ మా గురుజీ. బ్యాంకాక్ వచ్చినప్పుడు అయితే మీతో అంత మంచిగా ఎంజాయ్ చేస్తాము. డాన్స్ వేయడం కానీ అవన్నీ కూడా మీరు అంత మంచిగా నిజంగానే బిందాస్ గా చేయిస్తారు మా గురుజీ. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ రావాలనిపిస్తుంది మా గురుజీ మీతో కలిసి. గ్రేట్ గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో నెక్స్ట్ అట్లా మోజీ శ్రీవాణి మేడం మోజీ, బేబీ మేడం కింద. ఆమె కింద కూడా రెస్పాన్సిబిలిటీ నుంచి ఒకరు విన్నర్ చేయించారు మోజీ. పవర్ లైన్ ఒక ఇద్దరు అయ్యారు. వెల్కమ్ శ్రీవాణి మేడం. శివాని మేడం జై గారు మారు welcome. జై మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. నిజంగా మారుజీ చాలా హ్యాపీగా ఉంది మారుజీ. నిజంగా అసలు అంటే బ్యాంకాక్ లో ఆ వీడియోస్ చూస్తా అంటే నిజంగా అంటే మళ్ళీ మీతో బ్యాంకాక్ పోయే టైం ఎప్పుడు వస్తుందా అనేసి వెయిట్ చేస్తున్నా మా గురుజీ. నిజంగా ప్రతి ఒక్క మూమెంట్ కూడా అసలు మర్చిపోలేనిది మా గురుజీ. ఆ స్వీట్ మెమరీస్ ఎప్పటికి కూడా అసలు ప్రాణం ఉన్నంత వరకు కూడా మర్చిపోలేము మా గురుజీ. నిజంగా అలా ఉండింది మా గురుజీ. అంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ మనం బ్యాంకాక్ విన్ అవుదామా, మళ్ళీ గురుజీతో మనం అక్కడ బ్యాంకాక్ లో ఎంజాయ్ చేద్దాం అనేసి అనిపించేసింది మా గురుజీ. అలాగే ఈ రోజు అయితే నిజంగా సెక్షన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది మా గురుజీ. మామూలుగా అదే RRR అయితే చూస్తున్నాం మూవీ, కానీ AAA ఫార్ములా అనేది నిజంగా చాలా ఎక్సలెంట్ మా గురుజీ. నిజంగా దేవుడు దర్శనం ఇచ్చేసినాడు. అసలు అనుకుంటారు మా గురుజీ అంటే ఇన్ని రోజులు చేస్తున్నాము అనేసి ఇప్పుడు కంఫర్ట్ జోన్ గురించి అలా చెప్పారు మా గురుజీ. నిజంగా మా గురుజీ అంటే మీ డైమండ్ ఫంక్షన్ వీడియో ప్రతిరోజు చూస్తాను మా గురుజీ. అంటే ఫీల్డ్ లో ఎవరైనా ఏమన్నా అన్నారు అనుకోండి, అంటే మీ వీడియో చూస్తే మరి గురుజీని అంత కష్టాలు పన్నారు కదా, ఆ కష్టంలో మనది అస్సలు ఘోరంత కూడా లేదనేసి అనుకుంటాం మా గురుజీ. నిజంగా చాలా ఎక్సలెంట్ ఉంది మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ. బట్ మీరు అప్పుడప్పుడు అట్లా దర్శనం ఇచ్చేసినారు అనుకో మా గురుజీ, ఇంకా ఎక్సలెంట్ గా చేస్తాం మా గురుజీ. బిజినెస్ మేమే కాదు, కింద డౌన్ లైన్స్ కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా గురుజీ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. మీరు ఏం చెప్తారో అదంతా మేము ఖచ్చితంగా పాటిస్తాం మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ భిన్న డైమండ్ పొజిషన్ కి వచ్చేస్తాం, అయిపోతాం మా గురుజీ. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ ఇవాళ మీతో మాట్లాడుతుంటే. అంటే మీతో మాట్లాడాలి అంటే ఒక ఇది ఉండాలి మా గురుజీ. నిజంగా మామూలుగా అందరికి అవకాశం అనేది రాదు మా గురుజీ. మీతో మాట్లాడాలి అంటే మాకు అవకాశం వచ్చింది, నాకే కాదు అందరికి రావాలి మా గురుజీ. అందరూ టార్గెట్ విన్ అయ్యి అవకాశం తీసుకోవాలి మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. బ్లెస్సింగ్స్ మా గురుజీ. గాడ్ బ్లెస్ యూ మేడం. శ్రీవాణి మేడం గారు అట్లనే కంటిన్యూ ఫోకస్ చేయండి, టీంకి బెస్ట్ సర్వీస్ ఇవ్వండి, టీంలో కూడా ఎక్కువ మంది అచీవ్మెంట్ చెప్పించండి. గెట్ రెడీ, అక్టోబర్ ఎండింగ్లో మళ్ళీ మనం అందరం బ్యాంకాక్ వెళ్ళబోతున్నాం. ఓకేనా? ఈసారి మీ టీం కూడా రెడీ చేయండి దమ్దారిగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. బ్యాంకాక్ లో మీరు బెంగళూరు మేడం. అచ్చా, బెంగళూరు మేడం. అవును, బెంగళూరు మేడం. బెంగళూరు మేడం. లాస్ట్ మంత్ ప్లాటినం ఉన్నారు మోజీ. లాస్ట్ మంత్ ప్లాటినం రికగ్నిషన్ తీసుకొని తర్వాత 1 month లో గోల్డ్ కూడా అయిపోయారు మోజీ శివాని మేడం. వా, సూపర్. కంగ్రాచులేషన్స్ మేడం, బిగ్ కంగ్రాచులేషన్స్, గ్రేట్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ టార్గెట్ అయిపోలో పనులు కూడా అయిపోవాలి మేడం. ఓకేనా? మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా అయిపోతాను మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో నెక్స్ట్ మోజీ భానుమూర్తి సార్ మోజీ. భానుమూర్తి సార్ అండ్ నగేష్ బాబు సార్, వెల్కమ్ బేబీ మేడం నుంచి. జయ కుమార్జీ, గుడ్ మార్నింగ్ గురుజీ, మహాగురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుజీ, మీకు కూడా మాట్లాడే అవకాశం సిక్కిన దానికే చాలా అదృష్టం చేసిన గురుజీ. నేను కూడా గురుజీ మీకు కూడా ఎప్పుడెప్పుడు మాట్లాడతామని ఎదురు చూస్తాను గురుజీ. ఈ రోజు మాకు అవకాశం ఇచ్చినారు గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను ఏం నేర్చుకున్నానంటే,
కంఫర్ట్ జోన్ అనేది నేను మార్చుకున్నాను గురుజీ. మంచి మార్చుకొని ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసి మీరు చెప్పినట్లు చేసుకుని పోవాలి గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ. రియల్గానే మీకు వచ్చి మాకు ఒక దేవత దర్శనించినట్లు ఇచ్చి మాకు గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గ్రేట్ నాగేష్ బాబు సార్, ఇలానే కంటిన్యూ ఫోకస్ చేయండి. మీ టీంలో కూడా విన్ చేయించండి. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్కడ కలబోతున్నాం అంటే బ్యాంకాక్ కలబోతున్నాం మనం. ఓకే గురుజీ. గురుజీ. నాగేష్ బాబు గారు మన టీం ఫస్ట్ విన్నర్ మాజీ, ఫస్ట్ విన్నర్. సో సార్ ఇప్పుడు హోసూర్లో మొన్న ఒక 100 మందితో కోట్రైన్ కూడా పెట్టించారు. స్పెషల్ లెవెల్ హోసూర్ కొత్త సిటీ మాజీ, తమిళనాడు. ఎక్సలెంట్ గా జరుగుతుంది సార్. ఒకటి నైవేవ్ సార్, ఇక్కడ లాజిక్ ఒకటి తెలుసుకున్నారన్నమాట. ఏం చేయాలంటే టీముని తయారు చేయాలి, అప్లైని తీసుకుని వెళ్ళాలి, మీటింగ్ ఇప్పించాలి. మళ్ళీ టీముని తయారు చేయాలి, అప్లై పిలిపించుకుని మీటింగ్ ఇప్పించాలి. ఇంతే మనం చేయాల్సిన పనికి, ఏమి చేయొద్దు అంతే. టీం తయారు చేయాలి, అప్లై పిలిపించుకెళ్ళాలి, ట్రైనింగ్ ఇప్పించుకోవాలి. ఇది చేసుకున్నారంటే మీకు తెలియకుండా డైమండ్ అయిపోతారు. ఓకేనా? రైట్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ భానుమూర్తి సార్ మాజీ. ఆయన 2021లో చేరాడు, మొన్న రీస్టార్ట్ చేసి మళ్ళీ కాంటెస్ట్ ఉన్నారు. భానుమూర్తి గారు వెల్కమ్. సార్ భానుమూర్తి సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుజీ. సార్ గుడ్ మార్నింగ్. గురుజీ మాటలు రావడం లేదు గురుజీ మీతో మాట్లాడేదానికి. సార్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా అచీవర్ అయిపోయారు. గురుజీ సూపర్, ఎక్సలెంట్. సార్ చెప్పండి, కమిట్మెంట్ తీసుకోబోతున్నారు నెక్స్ట్? ఇంకో 1 మంత్ టైం. బ్యాంకాక్ గురుజీ. ఓన్లీ బ్యాంకాకేనా? బ్యాంకాక్ ర్యాంక్ 3 చేసుకుంటాను గురుజీ. ర్యాంక్ 3 కూడా కంప్లీట్ అయిపోతుంది. వెరీ గుడ్ సార్. సో 3 కంప్లీట్ చేయించండి అండ్ బ్యాంకాక్ విన్ చేయించండి. మీరు లెఫ్ట్ రైట్ కూడా బ్యాంకాక్ విన్ చేయించండి. ఇది ఆల్ ది బెస్ట్ సో మచ్. గ్రేట్. నెక్స్ట్ బేబీ మీటింగ్ లో భువనా మేడం ఉన్నారు మాజీ. భువనా మేడం వెల్కమ్. మాజీతో మాట్లాడండి. భువనా మేడం గారు వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో గురుజీ. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గురుజీ ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను గురుజీ. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. సో ఖచ్చితంగా గురుజీ ఈ టార్గెట్ విన్ అయ్యి బ్యాంకాక్ విన్ అయ్యి చూపిస్తాం గురుజీ. గ్రేట్ మేడం. చాలా చిన్నారావు గురుజీ ట్రైనింగ్ కానీ, బేబీ మేడం బ్లెస్సింగ్ కానీ, శ్రీవాణి మేడం బ్లెస్సింగ్ కానీ అన్ని మేము తీసుకుంటున్నాము. ఖచ్చితంగా మేము ఫీల్డ్ లో చాలా బాగా వర్క్ చేసి ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం గురుజీ. మిమ్మల్ని కూడా మీట్ అవుతాం గురుజీ బ్యాంకాక్ లో. ఫుల్ ఎంజాయ్ చేద్దాం మేడం. శ్రీవాణి మేడం చెప్తుంటది గురుజీ అలా, గురుజీ ఇలా అనేసి. మేము వాళ్ళు చెప్పిన మాటలనే వింటుంటే చాలా హ్యాపీగా ఉంది గురుజీ. ఖచ్చితంగా గురుజీ బ్యాంకాక్ లో మిమ్మల్ని వచ్చి మీట్ అయ్యి డైరెక్ట్ గా మాట్లాడతాం గురుజీ. అది ఛాలెంజ్ తీసుకున్నాం గురుజీ. గ్రేట్ మేడం, రండి. ఆల్వేస్ బ్యాంకాక్ వెయిట్ చేస్తుంది అనమాట. అక్కడ ఎంజాయ్ చేద్దాం ఫుల్గా. ఓకేనా? గ్యారేజ్ చిన్న టీంలో పోయినామంటే నన్ను వాళ్ళు ఎంజాయ్ చేపిస్తున్నారా లేకపోతే నేను వాళ్ళని ఎంజాయ్ చేపిస్తున్నా అర్థం కాకుండా అయిపోతుంది అనమాట. అలాంటి బిజినెస్ ఉంటుంది మేడం. సూపర్గా ఉండబోతుంది ట్రిప్ మాత్రం. వెల్కమ్ మేడం. భవన మేడం గారు, మీరు టార్గెట్ విన్ అవుతూ మీ లెఫ్ట్ రైట్ కూడా బ్యాంకాక్ విన్ చేయించాలి. ఓకే చలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుజీ. పాస్పోర్ట్ రెడీగా ఉందా మేడం? ఉంది గురుజీ. గ్రేట్, సూపర్, థ్యాంక్ యూ మేడం. ఓకే గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. వీళ్ళు 5 మాజీ. నెక్స్ట్ ఇంకొక 2 డైనమైట్ ఉన్నారు మాజీ. సో నారాయణ స్వామి సార్ వెల్కమ్. నారాయణ స్వామి గారు, లీనా మేడం, నారాయణ స్వామి గారు, శ్రీనివాసులు సార్. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో ఉంటారు మాజీ. సరే మీరా మేడం అండ్ లీనా మేడం మాట్లాడండి. మీ ఇద్దరు మాట్లాడండి మాజీ. జై మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. వెరీ వెరీ గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్. మా గురుజీ. మా గురుజీ శ్రీనివాసులు సార్ ఉన్నారు మా గురుజీ, వీడియో ఆన్ చేసుకున్నారు. సార్ మాట్లాడండి సార్ మా గురుజీతో. శ్రీనివాసులు సార్ వెల్కమ్. ఏ పేరు మీద? సురేఖ సార్ హ్యాండ్ రైజ్ చేయండి శ్రీనివాసులు సార్. ఓకే మా గురూజీ. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గురూజీ మీ రాకతో ఈ రోజు జూమ్ దద్దరిల్లింది గురూజీ. సార్ ఇన్ని రోజులు మా సార్ చిన్న గురూజీ గారిని చూస్తూ ఉంటుంది. ఈ రోజు సార్ గారు మిమ్మల్ని తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తూ, ఒకసారి మేము బెంగళూరులో మిమ్మల్ని కలిసినాం గురూజీ. ఫస్ట్ మీటింగ్ అదే. ఫస్ట్ మేము రావడం గురూజీ. మీ ఆ డైలాగులు మీరు చెప్పే విధానము, అసలు ఫీల్డ్ అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు కూడా ఆన్ కండిషన్ అని చెప్పినారు కదా గురూజీ.
నాకు పిల్లికి చెప్పు కుక్కకు చెప్పు నాకు ఇది లేదు 10 మందికి చెప్పాలా. ఇది చాలా ఇంపార్టెంట్ గా ఉంది గురించి. నాకు నిజంగానే ఒకటో రెండో చెప్పేసి నాకు పని అయిపోయింది, ఇంక నేనేం చేసే పని లేదు అనుకునే ఓడి నేను కూడా. దాంతో నేను ఒకనే గురించి. కానీ ఇలాంటి మాటలు వింటా ఉంటాయి. కానీ గురూజీ గారే ఇంత ఇది ఉన్నారు, కానీ మా చిన్న గురూజీ సార్ గారు కూడా ఇప్పుడు వరకు తగ్గే ఇది లేకుండా ఫీల్డ్ చేస్తున్నారంటే మేము నీరసం ఇప్పుడు కూడా మాకు అలాగే ఉంది. మేము దీనంతా వదిలేసి మేము పనిచేస్తూ, నేను బ్యాంకాక్ విన్ అయ్యి నా లెఫ్ట్ రైట్ కూడా బ్యాంకాక్ తీసుకొని వచ్చి ట్రై చేస్తాం గురించి. మీ ట్రై మానేసేయాలి, ట్రై మానేసేయాలి, వచ్చేస్తాం అంతే. ఓకే, థ్యాంక్ యూ గురించి, చేస్తాం గురించి. ఎందుకంటే ట్రై అన్న దాంట్లో ఎంతో మంది బతుకుతున్నారు, మళ్ళీ దాంట్లో మనం బతకొద్దు. సారీ గురించి, సారీ గురించి, చేసి చూపించండి. చేస్తాం గురించి. శ్రీనివాస్ గారు హ్యాట్రిక్ విన్నర్ మాజీ, ఫ్రెషర్ లో విన్నర్ అయ్యి బ్రాంజ్ అయ్యాడు, బ్రాంజ్ లెవెల్ లో విన్నర్ అయ్యి సిల్వర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ 3వ టార్గెట్ సిల్వర్ లో విన్నర్ అయ్యాడు మాజీ. 3 సార్లు వరుస విన్నర్ అయ్యాడు. చిన్న ఫాలో అవుతున్నట్టున్నాడు అతను. ఫస్ట్ విన్నర్ అయినప్పుడు ఒకటే అయ్యాడు మాజీ. రెండోసారి అటు ఇటు లెఫ్ట్ రైట్ ఇద్దరు విన్నర్స్ చేసి వాళ్ళ టీం ఛాంపియన్ వరకు కూడా కొట్టారు పోయినసారి. ఇప్పుడు మళ్ళీ 3వసారి ఇప్పుడు అతను విన్నర్ అయ్యాడు, అతని కింద ఒకళ్ళు విన్నర్ చేయించాడు మాజీ. గ్రేట్ సార్. ఎవరైతే కాంటెస్ట్ వచ్చేసారో టైగర్, మీరు బ్యాంకాక్ విన్ అవుతూ మీ టీం కూడా బ్యాంకాక్ విన్ చెప్పించాలి. ఇది టాస్క్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. లెఫ్ట్ రైట్ ఈక్వల్ మేనేజ్ చేస్తాడు మాజీ శ్రీనివాస్ సార్. వరుసగా హ్యాట్రిక్ కొట్టేశాడు మాజీ ఆయన. సూపర్. ప్రౌడ్ ఆఫ్ యూ సార్, ప్రౌడ్ ఆఫ్ యూ. కంటిన్యూ ఫోకస్ చేయండి. గ్రేట్. నెక్స్ట్ టార్గెట్ విన్నర్ మన శ్రీనివాస్ సార్ కింద మాజీ నారాయణ స్వామి సార్. నారాయణ స్వామి సార్ ఉన్నారా మేడం? లేదు మా గురించి, లెఫ్ట్ అయినట్టు. సో వీళ్ళిద్దరు కూడా మీరా మేడం, బాబాజన్ సార్ హార్డ్ వర్క్ చేసి చేపించారు మాజీ. మీరా మేడం వెల్కమ్, మాజీతో మాట్లాడండి. మా గురించి బ్లెస్సింగ్ మా గురించి. నాకు తెలిసి చాలా తక్కువ మా గురించి. టార్గెట్ అయ్యే లోపల ట్రిబుల్ చేసి చూపిస్తాను మా గురించి, మీ బ్లెస్సింగ్ తో. మా గురించి గ్రేట్ మేడం, గ్రేట్, సూపర్. థ్యాంక్ యూ మా గురించి. అలానే మాజీ లాస్ట్ టైం ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నారు మాజీ మీరా మేడం, లేనా మేడం. మళ్ళీ ఈసారి ఛాంపియన్ ట్రోఫీలో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు మాజీ. సార్ మీ బ్లెస్సింగ్స్. లేనా మేడం వెల్కమ్. ఈసారి ట్రోఫీ రాజమో చేతమికి తీసుకుంటారు అనుకుంటా టైగర్. ఎంత అదృష్టం ఉండాలబ్బా రాజమాజీ. మా కూడా లేదు అదృష్టం, రాజకుమార్ తీసుకున్న అదృష్టం మా కూడా లేదు. మీకు అదృష్టం వచ్చేసింది రోజు. సో కాబట్టి రియల్గా ఎవరైతే రాజకుమార్ చేతమికి తీసుకుంటారండి వాళ్ళకు బెస్ట్ డే అవుతుంది రోజు, బెస్ట్ టీమ్ అవుతుంది రోజు. రియల్ అంటే మా గురించి బ్లెస్సింగ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తాడు మా గురించి, ఎక్స్ట్రా మంచి లంచ్ ఇస్తాడు, ఎక్స్ట్రాగా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. కాబట్టి టైగర్ ట్రోఫీ అనేది చిన్న వస్తువే, అది వస్తువు కాదు, పెద్ద రికగ్నిషన్, అది పెద్ద రిప్యుటేషన్, అది గుర్తింపు, అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? చాలా ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీరా మేడం గారు అండ్ లీనా మేడం గారు. మీ పవర్ చూపించండి, చూపించండి. ఓకే, చిన్న టీమ్ లో టాప్ టీమ్ గా చూపించాలి ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మోజీ. అట్లానే ఇద్దరు ఆర్చి విన్నర్స్ ఉన్నారు మాజీ. సారీ, ఆశా మేడం వెల్కమ్, ఖమ్మం టీం నుంచి. ఖమ్మం టీం లో 4 సార్లు ఛాంపియన్ ట్రోఫీ కొట్టారు మాజీ. లాస్ట్ చిన్న టీంకి వచ్చినాం అనుకో, వచ్చేదే నా టైం ఉంటుంది, పోయే టైం. ఇద్దరు మాజీ ప్లీజ్ మాజీ, వాచ్ విన్నర్స్ మాజీ. ఆశా మేడం వెల్కమ్, మాజీతో ఒకసారి బ్లెస్సింగ్ తీసుకోండి. అండ్ ఎలీషా గారు వెల్కమ్, మాజీతో మాట్లాడండి, బ్లెస్సింగ్ తీసుకోండి. వాచ్ విన్నర్స్ ఇద్దరు. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ. రియల్లీ చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది మా గురుజీ. మీతో ఎప్పుడు మాట్లాడాలా అనుకునుండే. ఏదైనా అచీవ్మెంట్ ఉంటేనే గ్రేట్, మీలాంటి అప్లైన్స్ తోటి మీలాంటి ఇదితో మాట్లాడగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. మీరు ఇచ్చిన ఈ రోజు బూస్టింగ్ తోటి కంపల్సరీ మా గురుజీ. మా దాంట్లో టార్గెట్స్ విన్నర్ కి నియర్ గా ఉన్నారు మా గురుజీ. నేను బ్యాంకాక్ విన్ అవడం కాదు మా గురుజీ, నా లెఫ్ట్ రైట్ టీం కూడా బ్యాంకాక్ విన్ అయ్యి మీద అక్కడ మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం మాకు. థ్యాంక్ యూ మా గురుజీ. గ్రేట్ మేడం, గ్రేట్, సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం. మళ్ళీ బ్యాంకాక్ లో నో మీటింగ్స్ మేడం, ఓన్ ఎంజాయ్మెంట్ మాత్రమే. ఫ్లైట్ ఎక్కారు, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అనమాట. నో మీటింగ్స్, నో గ్రూప్ మీటింగ్, నో ప్లాన్, నో ఫాలో అప్, నో డీడీ. మీ డీడీ ఇచ్చిన అవుతుంటారు అక్కడ మాత్రం. ఓకేనా? ఇలానే కంటిన్యూ ఫోకస్ చేయండి మేడం. మీ టీం కోసం ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టండి, మీరు అనుకునే లెవెల్కి వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, గాడ్ బ్లెస్ యూ. మాజీ నెక్స్ట్ అట్లా ఎలీషా గారు మాజీ. లాస్ట్ టైం మనతో పాటు బ్యాంకాక్ వచ్చాడు మాజీ, మన జూన్ లో. నెక్స్ట్ ఇప్పుడు వాచ్ విన్నర్ అయ్యి కాంటెస్ట్ కి దగ్గరలో ఉన్నాడు మాజీ. సో ఎలీషా గారు వెల్కమ్, మాజీతో మాట్లాడండి, అడ్మిట్ చేసుకోండి. ఎలీషా సార్ అడ్మిట్ చేసుకోండి. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో గురుజీ. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా?
ఈ రోజు చేసిన వాటికి మామూలుగా లేదు గురూజీ. మాకు నిజంగా ఈ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఎట్లా రీఛార్జ్ చేస్తారో అట్లా మాకు రీఛార్జ్ చేశారు గురూజీ ఈ రోజు. అది మాకు చిన్నారావు గారు వారం వారం 2 సార్లు రీఛార్జ్ చేస్తానే ఉంటాడు గురూజీ. ఆ రీఛార్జ్ తోనే మేము వర్క్ చేస్తున్నాం గురూజీ. మీ బ్లెస్సింగ్ దొరికింది గురూజీ. బ్యాంకాక్ లో దొరికింది, మళ్ళీ ఇప్పుడు మీ బ్లెస్సింగ్ దొరికింది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. బ్యాంకాక్ లో వర్క్ లో మనకి మీతో ఛాలెంజ్ కూడా చేశారు, మీకు ప్రామిస్ చేశారు మాజీ ఎలిషా గారు. టైగర్ పార్క్ దగ్గర చేశారు మాజీ. అచ్చా ఎస్ గురూజీ. సార్ గ్రేట్, ఇలానే కంటిన్యూ ఎఫర్ట్ పెట్టండి. ఈ బిజినెస్ ఏదో సంబంధం లేదు సార్, ఓకేనా, ఓన్లీ కమిట్మెంట్తో సంబంధం అనమాట. సో కాబట్టి మీ టీంని మీరు ఆల్వేస్ టాప్లో ఉండాలన్నమాట, ఓకేనా. ఎఫర్ట్ పెట్టండి, ఏది కావాలనుకుంటే తీసుకోవచ్చు. సెఫ్ షాప్లో సక్సెస్ మీరు ఏ లెవెల్ కావాలనుకున్నా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలానే కంటిన్యూ ఫోకస్ చేయండి సార్. మళ్ళీ బ్యాంకాక్లో కలుద్దాం మనం. ఎస్ గురూజీ, బ్లెస్సింగ్ గురూజీ. మనమే కాదు మీ టీం కూడా కలుద్దాం, ఓకేనా. ఎస్ గురూజీ, ఎస్ గురూజీ. ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురూజీ. మాజీ. ఇద్దరు టోపాజ్ లీడర్స్ ఉన్నారు అండ్ ఎమరాల్డ్ తీసుకున్నారు మాజీ. క్లోజ్ చేద్దాం మాజీ. కమిట్మెంట్ ఫర్ జస్ట్ కమిట్మెంట్ మాజీ. సో వెల్కమ్ టోపాజ్ లీడర్ గోపిశ్రీపేట శ్రీనివాస్ గారు, వెల్కమ్. మాజీ కమిట్మెంట్ ఇవ్వండి. టోపాజ్ అయిపోయిన తర్వాత ఎమరాల్డ్ అంటాడు, ఎమరాల్డ్ అయిన తర్వాత రూబీ అంటాడు. నువ్వు చూస్తున్నాను. 4 మెంబర్స్ మాజీ టోటల్. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఈరోజు మంచి ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇచ్చారు మా గురుజీ. కంపల్సరీగా మా గురుజీ ఖచ్చితంగా ఎక్కువ టార్గెట్ విన్నర్ చేపిస్తే బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గ్రేట్ గ్రేట్ మేడం. సో సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మా గురుజీ. నెక్స్ట్ గ్యారా శ్రీనివాస్ గారు, వెల్కమ్. టోపాజ్ లీడర్ శ్రీనివాస్ గారు. గ్యారా శ్రీనివాసులు సార్, టోపాజ్ లీడర్, బబ్బర్ షేర్, దమ్దార్ లీడర్. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ సో మచ్ మాజీ. మార్నింగ్ చాలా ఎక్సలెంట్ మాజీ, ఎక్సలెంట్ ఫార్మల్ మాజీ. ఈ మూడిట్లో ఖచ్చితంగా ఇంప్రూవ్ ఉంటేనే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని సో ఈ రోజు తెలుసు ఖచ్చితంగా 100% మాజీ. సో ఎప్పుడు గ్రోత్ జోన్ లో ఉండాలని చెప్పారు. ఏ లెవెల్ చెప్పి తీసుకోవాలని కూడా మీరు చాలా ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు మాజీ. సో ఈ యాక్షన్ ముందుకెళ్ళి సక్సెస్ అవుతాం మాజీ. బ్లెస్సింగ్స్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ అవకాశం. రైట్. సో ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉంటారో వాళ్ళు కొన్ని అచీవ్మెంట్ చేస్తారు. ఏం చెప్పాలి అవి? బీపీ, షుగర్, థైరాయిడ్, ఓవర్ వెయిట్, ఇలాంటి అచీవ్మెంట్ చేస్తారు. ఎందుకంటే కంఫర్టబుల్లో ఉంటారు కదా, వాళ్ళు వర్క్ చేయరు కదా, వాళ్ళకి అవి అటాక్ అవుతాయి. అదే గ్రోతింగ్ జోన్లో ఉంటే ఏమేమి ఉంటాయి? BMW కార్, ఆడి కార్, డైమండ్ షిప్, 2 lakhs, ప్రపంచ దేశాలు, ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఇన్ని రకాలుగా ఉంటాయి. చెప్పండి, బీపీ షుగర్ కావాలా, BMW బెంజ్ కావాలా? BMW బెంజ్ మాజీ. కాబట్టి గ్రోతింగ్ జోన్లో ఉండాలి, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యారా స్వామిదాస్ శ్రీనివాస్ సార్. ఏదైనా కంటిన్యూ ఫోకస్ అయ్యాయి గారు. థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్. నెక్స్ట్ రూబీ కాబోతున్నాడు మాజీ. గ్యారా స్వామిదేశ్ గారు, వెల్కమ్. ఈ నెలాఖరు కాబోతున్నాడు మాజీ. స్వామిదేశ్ గారు, వెల్కమ్. మాజీ మాజీ, థ్యాంక్ యూ మాజీ. గ్యారా స్వామిదాస్ సార్, వెల్కమ్ డియర్. మాజీ హ్యాపీ మాజీ, చాలా హ్యాపీ అనిపించింది మాజీ. ఈ రోజు సెక్షన్ అంటారు కదా, దుమ్ము అయ్యా దుమ్ము డాక్యుమెంటరీ మాత్రం ఫస్ట్ ఆటోతో స్టార్ట్ చేద్దాం. మీ ప్లేసెస్ మీరు ఏం చేయదు అదే మాజీ. మాజీ కంపల్సరీ మాజీ. ఇప్పుడు దాకా టార్గెట్ విన్నర్ మన దాంట్లో ఒక్కళ్ళు కూడా రాలేదు మాజీ. ఆల్రెడీ రాజు రమేష్ మాజీతో మీ ద్వారా కూడా బిగ్ క్లాప్స్ అండి స్వామిదాస్ సార్ కోసం. బిగ్ క్లాప్స్. మాజీ రాలేరంట, ఛాంపియన్ కప్ తీసుకున్నాం. క్లాప్స్ కొట్టాలి అందరూ. గ్రేట్. మాజీ మీకు కమిట్మెంట్ ఇస్తున్నాం మాజీ. ఈ టార్గెట్ ఇంకా 25 రోజులు ఉంది. ఈ 25 రోజులు అయిపోయేలాక మాజీ ఛాంపియన్ కప్ మన టీం చేత కొట్టేస్తాం మాజీ. అది మాత్రం పక్క మాజీ. ఓకే, మన కప్ అంటే ఎవరి కప్? మన అందరిదా లేకపోతే ఎవరిది? నా కింద టీం ఉన్న వాళ్ళతో కట్టిస్తాం మాజీ. అది మాత్రం పక్క మాజీ. పేర్లు లేవా? పేర్లు లేవా? స్వామిదాస్ మాజీ. స్వామిదాస్ సార్ టీం కప్పు కొడుతుంది 100% మాజీ. ఓకే, లీనా మేడం మీ కప్పు కొట్టరా మీరు? మాజీ ఛాన్స్ ఇచ్చేలేదు మా గురించి. మా టీం లీనా మేడం కి వస్తుంది మా గురించి. లీనా మేడం టీం కప్పు కొట్టరా మీరు? బేబీ మేడం గారు స్వామిదాస్ సార్ నాది అంటున్నాడు మాజీ. థ్యాంక్ యూ మాజీ. పోటే కాదు మాజీ, చూపిస్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. కొట్టుకోవడం థ్యాంక్ యూ మాజీ. పోటే కాదు చేసి చూపిస్తా అంటున్నాడు 100% మాజీ. లీనా మేడం గారు పోటీ మా గురించి ఖచ్చితంగా మా గురించి చేసి చూపిస్తాం. ట్రాఫీ ఇచ్చినందుకు మా గురించి. ఓకే చలో, సో చూద్దాం మరి నెక్స్ట్ స్వామిదాస్ సార్ టీమా లేకపోతే బేబీ మేడం టీమా, లీనా మేడం టీమా? మాజీ ట్రోఫీతో పాటు
ఎవరైతే ట్రోఫీ గెలుస్తారో వాళ్ళు మీతో కలిసే అవకాశం ఇవ్వండి మాజీ. వాళ్ళని తీసుకొని మీ కాడికి వస్తాం మాజీ. ట్రోఫీ పట్టుకొని వాళ్ళని వన్ డే. చలో గ్రేట్ గ్రేట్. ఎవరి టీం అయితే టైగర్, ఎవరి టీం అయితే జరుగుతుందో నోవోటెల్లో మనం డిన్నర్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మాగురుజీ. నోవోటెల్లో ట్రోఫీ విన్నర్స్ తో మీరు డిన్నర్ మాజీ. అండ్ ఆ రోజు టాప్ ప్లేయర్స్ ప్లస్ ట్రోఫీ విన్నర్స్ పిలుద్దాం మాజీ. 100% మీకంటే స్పెషల్ టైం ఇస్తాను. ఓన్లీ డిన్నర్కే ఇస్తాను. Yes, మాజీ. Sure, ఓకేనా? మాజీ. సో గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాగురుజీ. సో థ్యాంక్ యూ సో మచ్ మాజీ. నెక్స్ట్ ఫైనల్ సంజయ్ మేడం వెల్కమ్. జై మాగురుజీ. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. రియల్ గా చాలా డబ్బులు చూపించారు మాగురుజీ. కట్టలు కట్టలు డబ్బులు, లోడ్స్ గోల్డ్ చూపించారు మాగురుజీ. లైఫ్ అంటే ఒకటే జిందగీ, మస్తు ఎంజాయ్ చేయాలన్నారు మాగురుజీ. 100% మాగురుజీ. లేడీస్ అయినా తగ్గేది లేదు మాగురుజీ. ఛాంపియన్ ట్రోఫీ మాదే మాగురుజీ. 100% మాగురుజీ. పక్కాగా నోవోటల్లో డిన్నర్ చేసేది మీతో మేమే మాగురుజీ. ఖచ్చితంగా చేస్తాం మాగురుజీ. ఖచ్చితంగా అన్కండిషనల్ వర్క్ చేస్తాము. ఖచ్చితంగా మిమ్మల్ని మీట్ అవుతాం మాగురుజీ. ఖచ్చితంగా చేస్తాం మాగురుజీ. థ్యాంక్ యూ మాగురుజీ. కొట్టుకు ధన్యవాదాలు మాగురుజీ. గ్రేట్ గ్రేట్. సంధ్యారాణి మేడం గారు ఒక స్లిప్ అయ్యారు ఆర్డర్ అంటే దానికి ఖచ్చితంగా నిలబడుతుంది అనమాట. ఓకేనా? దానికోసం ఏ వర్క్ అని చేస్తారు మేడం దగ్గర కమిట్మెంట్ అదనమాట. ఓకేనా? వన్ సార్ డిసైడ్ అయ్యిందా వార్ వన్ సైడ్ అంటది అనమాట మేడం. ఎందుకంటే ఆ బ్లడ్ వచ్చేసి ఎవరిది? చిన్నారావు సార్ది. ఓకేనా? సో ఇద్దరు కలిశారంటే మొత్తం దుమ్ము లేపేస్తారు అనమాట. గ్రేట్ సంధ్యారాణి మేడం గారు, ఇలానే కంటిన్యూ ఫోకస్ చేయండి. మోర్ దెన్ పీపుల్స్ని బ్యాంకాక్ తీసుకురండి. మోర్ దెన్ టీమ్ని సక్సెస్ చేయించండి. మోర్ దెన్ టీమ్ని డైమండ్స్ తయారు చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాజీ. అండ్ మన ముందున్న బబ్బర్ షేర్, బ్రాండ్ న్యూ డైమండ్, దమ్దార్ లీడర్, షేర్ ఖాన్ దమ్దార్ ఆర్టీటీకి రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మన ముందున్న సక్సెస్ఫుల్ లీడర్ మిస్టర్ గ్యారా చిన్నారావు సార్. ప్లీజ్ వెల్కమ్ టు బిగ్ క్లాప్స్ అండ్ ఒకసారి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ మాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి ధన్యవాదాలు మాజీ. చాలా వాల్యుబుల్ టైం ఇచ్చి ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాజీ. ఇంత మంచి అప్రిషియేషన్ చేశారు మాజీ. మాజీ మీకు ఒకటే కమిట్మెంట్ మాజీ. ఈ మాన్సూన్ మ్యాజిక్ లో 100% కాగా మాజీ 200 మంది టార్గెట్ విన్నర్స్ చేపిస్తాం మాజీ. 200 మాజీ. సో ఈ 27 days ఉంది మాజీ. నాన్ స్టాప్ ఫీల్డ్ వర్క్ మాజీ. నేను కావచ్చు, నాతో పాటు ఎవరైతే టీం ఉన్నారో ప్రతి ఒక్కరు షెడ్యూల్ పెట్టుకొని పక్కాగా గడపకి వెళ్తాం మాజీ. ప్రతి ఇంటికి వెళ్తాం మాజీ. ప్రతి ఒక్కరు మాజీ 200 మెంబర్స్ డిష్ వచ్చారు మాజీ. 200 మెంబర్స్ 80% టార్గెట్ విన్నర్స్ అయ్యి బ్యాంకాక్ మాజీ. మళ్ళీ అందులో చక్రాలు కాదు మాజీ. డైరెక్ట్ గా బ్యాంకాక్ విన్నర్స్ అయ్యి మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు ఏదైతే గోవా పెడుతున్నారో దానికి కూడా ఎలిజిబుల్ అయ్యి వస్తాం మాజీ. సో ఈ కాంటెస్ట్ లో 100% మెరాకిల్ చేసి చూపిస్తాం మాజీ. అలానే మాజీ డైమండ్ అవుతూ క్యాపింగ్, కంటిన్యూ క్యాపింగ్ మాజీ. మీరు ఏ విధంగా అయితే 2015 నుంచి క్యాపింగ్ తీసుకుంటున్నారో పక్కాగా 2025 నుంచి గ్యారేజ్ ఉన్నారో కంటిన్యూ క్యాపింగ్ తీసుకుంటూ వీక్లీ 2 lakhs అనేది మీకు అందరికి చూపిస్తూనే ఉంటాను మాజీ. ఆ విధంగా టీమ్ లీడ్ చేస్తాం మాజీ. నెక్స్ట్ ఫైనల్ మాజీ ఈ ఇయర్ అయితే డైమండ్ షిప్ నాది ఒక్కటే అవుతుంది మాజీ. మిగతా వాళ్ళు దగ్గర ఉన్నారు. సో పక్కాగా నెక్స్ట్ ఇయర్ మాజీ పక్కాగా ప్లానింగ్ మాజీ. ఇప్పటి నుంచే మొత్తం గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నాం మాజీ. సో సంజయ్ మేడం, స్వామిదాసు అండ్ గోపిశ్రీ మేడం, బేబీ మేడం, లేనా మేడం, ఎర్ర శ్రీనివాసరావు, మల్లికార్జున్ సార్, మేరా మేడం అండ్ జ్యోతి మేడం, కే జ్యోతి మేడం అండ్ ఉపేందర్ సార్, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు 10 and above లీడర్స్ మాజీ. వీళ్ళు 100% యాక్టివ్ లీడర్స్ మాజీ. పక్కాగా 10 మంది విన్నర్స్, 10 మంది డైమండ్ షిప్ మాజీ. నెక్స్ట్ ఇయర్ పక్కాగా జరిగాను. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఇలానే ఉంటాయి మాజీ. మేము ఇలానే చేస్తాం మాజీ. 10 members మాజీ నెక్స్ట్ ఇయర్ డైమండ్ షిప్ కోసం రెడీ మాజీ. సో థ్యాంక్ యూ సో మచ్ మాజీ. ఎవరైతే ఛాంపియన్ ట్రోఫీ కొట్టారో అండ్ వాళ్ళతో పాటు అండ్ ప్లాటినం అండ్ అబోవ్ వాళ్ళకి మీ ద్వారా నోవోటల్లో మంచి సెషన్ మీరు ఇస్తున్నారు, టైం ఇస్తున్నారు, డిన్నర్ కి అవకాశం కల్పిస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ మాజీ. కోటి ధన్యవాదాలు మాజీ. పోతూ కమిట్మెంట్ ఇచ్చాను చూపిస్తా అని చెప్పేసి. ఓకేనా? అండ్ అన్కండిషన్ వర్క్ ఎలా చేయాలని చూపిస్తాను అనమాట. సో నేను మాట ఇచ్చాను కాబట్టి మీ అందరికి చూపిస్తాను అనమాట. ఓకేనా? 1 minute. ఓకే, డన్. సో మీకు వచ్చి మ్యాచ్ చూపించాను అనమాట. చూడండి, మన వికాస్ మాజ్ పెట్టిన గ్రూప్ అనమాట ఇది. ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను. చూడండి, బాగా చూడండి. స్క్రీన్ షాట్ ఏం తీసుకోకండి. ఇక్కడ చూడండి ఒకసారి ఎలా వర్క్ జరుగుతుంది ఏంటనేది. చూడండి, ఫుల్ వర్క్ జరుగుతుందా? ఇంత ఫుల్ వర్క్లో కూడా మన ముందు సక్సెస్ఫుల్ లీడర్స్ ఎట్లా ఉన్నారంటే రియల్ లీడర్స్ దుమ్ము లేచిపోతారు అనమాట. వన్ మినిట్. చూడండి ఎట్లా వర్క్ జరుగుతుందో. ఫుల్ జరిగేస్తుంది కదా, అట్లా మీ గ్రూప్లో కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. వెరీ గుడ్, గ్రేట్.
సో నేను జరిగిన వర్క్ అనమాట ఇది. సో టోటల్గా అయినా మీకు చూపిస్తాను. ఎందుకు చూపిస్తానంటే లైవ్లో చూపిస్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు మీరు అనుకోగలరు, అందుకే మీకు లైవ్లో చూపిస్తలేదు యాక్చువల్గా. 1 minute. మిస్ అయిపోయింది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. జియో మోగరోజీ రాజారావు సార్ డౌన్లోడ్ 1+ సైన్ అప్ సక్సెస్ఫుల్ కంప్లీట్. ఎక్కడండి? అండమాన్లో బిజినెస్ జరుగుతుంది. చూడండి ఇక్కడ సైడ్ నుంచి చూడండి, కనిపిస్తుంది మీకు ఇక్కడ. చూడండి ఇక్కడ చూడండి, ఇది గ్రూప్ మీటింగ్ అండి. ఇక్కడ ప్లాన్ చెప్తున్నాడు చూడండి. 1 2 3 4 5 6 7 8 8 to 10 మెంబర్స్ దాకా ప్లాన్ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి జియో మాగోరు కనిపిస్తుంది అందరికి. చిన్నారావు కనిపిస్తుంది మాజీ. జియో మాగోరోజీ కళ్యాణి మేడం డౌన్లోడ్ 8 ప్లాన్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అట్లా అండమాన్లో జరుగుతుంది. థ్యాంక్ యూ సేఫ్ షో, థ్యాంక్ యూ గ్రేట్. చూడండి జియో మాగోరోజీ కళ్యాణి మేడం డౌన్లోడ్ 1 DD సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అట్ అండమాన్. చూడండి ఒక ప్లాన్ అయిపోయింది, డీడీ వచ్చేసింది 1 DD. అండ్ సెకండ్ ఫోటో చూడండి, జియో మాగోరోజీ కళ్యాణి మేడం డౌన్లోడ్ 2nd DD సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అట్ అండమాన్. 2nd DD కంప్లీట్ అయిపోయింది. సో చూసుకుంటే మళ్ళీ చూడండి జియో మాగోరోజీ కళ్యాణి మేడం డౌన్లోడ్ 3rd DD కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. చూడండి జియో మాగోరోజీ కళ్యాణి మేడం డౌన్లోడ్ 4th DD కంప్లీటెడ్. చూడండి మళ్ళీ ఒక సైన్ అప్ అయిపోయింది. చూడండి తాతారావు సార్ ఒక పర్సన్ అండమాన్ వెళ్ళిపోయి ఈరోజు చెప్పండి నిన్న ఒక్కరోజే 4 సేల్స్ ప్లస్ 1 సైన్ అప్. చెప్పండి దమ్ముందా లేదా? బాగుందా? అది మళ్ళీ నైట్ అయిపోయినందుకు మేబీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతే చూడండి డీడీస్. మళ్ళీ మార్నింగ్ అతను డీడీతో స్టార్ట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ అనేది సూర్యునితో కాదు, అతనికి డీడీతో స్టార్ట్ అవుతుంది. డీడీతో అట్లా అంత కమిట్మెంట్ తీసుకొని పనిచేయాలి. సక్సెస్ రాదా? అప్పుడు రాదా? సక్సెస్ రాదా? వచ్చింది. ఏడిపోతుంది భయ్యా, ఏడిపోతుంది చెప్పు. సక్సెస్ అంత కండిషన్ వర్క్ చేసి ఏడిపోతుంది. బాగా దుమ్ము లేపొచ్చు, రిజల్ట్ అని లేపొచ్చా లేదా? చలో కంప్లీట్ చేయించండి. లైవ్లో చూపించాను, నిన్ననే చూపించాను. మళ్ళీ నైట్ నేను చూపించింది ఎప్పటిదో కాదు, నిన్ననే ఎగ్జాంపుల్గా. ఇంకా వేరే సేల్స్ కూడా రిజిస్ట్రేషన్ చూపించలేదు, ఇంకా పైన ఉన్నాయి. చూడండి అలా వర్క్ చేయండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముట్టి పట్టుకోండి. ఐఎమ్ డైమండ్. టార్గెట్ విన్నర్. టార్గెట్ విన్నర్. థ్యాంక్ యూ మాజీ. కొడుకు మాజీ ధన్యవాదాలు చెప్పండి సార్. అందరూ కూడా ధన్యవాదాలు చెప్పండి అందరూ. రైట్ టైగర్స్, మావోజీతో మాట్లాడాలన్న ఛాన్స్ కూడా దొరకట్లా. చూసారు కదా ఎలా ఉందో పరిస్థితి. సో కంగ్రాచులేషన్ ఎవరైతే మావోజీతో మాట్లాడారో మీ అందరికి కంగ్రాచులేషన్. అండ్ మాట్లాడిన వాళ్ళు కూడా సో మళ్ళీ మీకు ఒక ఛాన్స్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వీక్ సోమశంకర్ మహాగుజ్జిని పిలుచుకురాబోతున్నాం. నెక్స్ట్ వీక్ ఆల్రెడీ నిన్నే మాట్లాడాను. ఇక నుంచి ఏ వారం వదిలిపెట్టేది లేదు. ప్రతి వారం ఒక అప్లైన్ పిలిపిస్తాను, ప్రతి వారం మాట్లాడిస్తాను, ప్రతి వారం అప్రిషియేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ ఎవరు రాబోతున్నారు? సోమశంకర్ మహాగుజ్జి. సోమశంకర్ మహాగుజ్జితో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరు మళ్ళీ మాట్లాడరు. మళ్ళీ కొత్తగా వాచ్ విన్నర్స్ అయితే వాళ్ళు మాట్లాడతారు, కొత్తగా టార్గెట్ విన్నర్స్ అయితే వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ కొత్తగా గోల్డ్ మెడల్స్ అయితే అప్రిషియేషన్ జరుగుతుంది. ఎస్ ఆర్ నో? వారం మన గ్రేట్ మెంటర్ మళ్ళీ సోమశంకర్ మహాజీ మన మధ్యలో రాబోతున్నారు. సో వాచ్ విన్నర్స్ కి ఈ వారం వరకు ఛాన్స్ ఇచ్చాము, ఈ గురువారం వరకు ఛాన్స్, తర్వాత వాచ్ విన్నర్స్ లేవు, ఉండవు. క్లియర్? సో మరి సోమశంకర్ మహాజీ మాట్లాడతాక రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? టార్గెట్ విన్నర్స్ కి వాచ్ విన్నర్స్ కి ఛాన్స్ ఉంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ఛాన్స్ ఉంది. మాట్లాడతాక రెడీనా? ఎస్ ఆర్ నో? ప్రతి వారం ఒక అప్లై చేస్తారు. పెద్ద శ్రీనివాస్ గురించి ఇప్పుడు వచ్చారు, మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ పిలిపిస్తాం ఎట్లానే. తర్వాత సోమశేఖర్ మాజీ వస్తాడు, తర్వాత సోమశేఖర్ మాజీ నెలకొకసారి. ఆ తర్వాత అభిషేక్ గురించి మళ్ళీ వస్తాడు, నరేష్ మాజీ మళ్ళీ వస్తాడు. ఎస్ ఆర్ నో?
సో ఖచ్చితంగా 4 వారాలు 4 అప్లైన్లు నరేష్ గురుజీ, పెద్దిని శ్రీనివాస్ మాజీ, అభిషేక్ గురుజీ అండ్ సోమశేఖర్ మాజీ 4 వారాలు కంటిన్యూగా సైకిల్ మారుస్తూ మీకోసం కంటిన్యూగా తీసుకొస్తుంటాము. మరి గెట్ రెడీ. సో మన మహా గురుజీల దగ్గర మీ పేరు ఎలా ఉండాలంటే అలా ఉండాలన్నమాట. చూసారు కదా కొంతమందికి పేరు ఎలా వస్తుందో. గురుజీ చెప్తున్నాడు, వాళ్ళ పేరు చెప్తుంటే వాళ్ళకి గూస్ బంప్స్ వస్తున్నాయి, వెంట్రుకలు ఎక్కపడుతున్నాయి వాళ్ళకి. మళ్ళీ ఆ వీడియో రికార్డ్ అవుతుంది, అది తీసుకెళ్ళి చూపించుకుంటారు బయట. ఎస్ఆర్నో గురుజీతో అలాంటి పేరు రావాలంటే ఎవరికైనా ఆషామాషిగా రాదనమాట. పని చేసిన వాళ్ళకే ఇక్కడ పేరు వస్తుంది, పని చేసిన వాళ్ళకే గుర్తింపు వస్తుంది. గురుజీకి నా గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎర్ర చిన్నారా నెంబర్ వన్ అంటాడంటే ఎందుకు అంటాడంటే నా వర్క్, నా ప్రాసెస్, నా షెడ్యూల్ ఎవ్రీడే నేను రిపోర్ట్ పంపిస్తుంటాను. నేను ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తున్నాను గ్రూప్ లో పెడతాను, గురుజీ కూడా పర్సనల్ పంపిస్తున్నాను. చేస్తున్నాం అనేది గురుజీకి తెలుస్తూ ఉంటాయి, మేము వర్క్ చేస్తున్నామా లేదా అనేది. క్లియర్. ఎవ్రీడే రిపోర్ట్ పంపిస్తుంటాము, ప్రతి వారం సేల్స్ పంపిస్తుంటాము, చెక్ పంపిస్తుంటాము, అన్ని పంపిస్తుంటాము. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అలా జరుగుతుంది అనమాట. రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్తున్నాను. క్లియర్. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? రావటం గురించి డైరెక్ట్ గా ఏం చెప్పాడు? కెమెరా ఆన్ చేసుకోవాలి, వంట చేస్తున్నా కూడా కెమెరా ఆన్ చేసుకోవాలి. నేను చెప్పాడా గురించి డైరెక్ట్ చెప్పేశాడా? చెప్పాడా గురించి? సో ఈ విషయాలు చేసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సో గురుజీ వెటకారం మామూలుగా ఉండదు. మా దగ్గర ఎవరు విన్నర్స్ లేరు అంటే స్వామిదాస్ గారికి ఏం చెప్పాడు? డైరెక్ట్ గా ఓకే క్లాప్ కొట్టండి కొడుతున్నాడు. విన్నర్స్ కాలేదన్నందుకు వెటకారం అంటే నేను చేస్తానేమో ఫీల్ అవుతుంటారు. అదవుతుందా? ఎవరు చేసిన అప్లై అయినా అలానే చేస్తారు, రెచ్చగొట్టాలని చూస్తారు. పాజిటివ్ తీసుకోవాలి, దాంట్లో మనం ఏం తీసుకోవాలి? పాజిటివ్ తీసుకోవాలి. అంతేగాని మమ్మల్ని ఎట్లా అంటున్నాడు, మమ్మల్ని ఇండైరెక్ట్ గా అంటున్నాడు. డైరెక్ట్ కాదు, డైరెక్ట్ గానే మాట్లాడతారు గురుజీ వాళ్ళు ఎవరు. క్లియర్. పని చేసిన వాళ్ళకి పేరు ఇస్తారు, పని చేయకపోతే పని చేయమని చెప్తారు. సో దాన్ని ఎవరు కూడా నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ తీసుకొని విన్నర్ కి మాత్రమే పేరు వచ్చింది, విన్నర్ కి మాత్రమే పేరు, ప్రఖ్యాతులు, డబ్బు గిబ్బు అన్ని వచ్చేస్తాయి. ఓకే చెప్పాడు కదా గురుజీ, విన్నర్ కి మాత్రమే దొరుకుతాయి. ఎస్ఆను చేద్దామా మరి? రెడీనా? ఏ మాత్రం తగ్గద్దు మనం. ఎస్ఆను వచ్చే వారం మళ్ళీ దుమారం చేద్దామా? బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా నేను ఇప్పటి వరకు ఎవరు నెంబర్ 1 ఉన్నారో వాళ్ళు పెడుతున్నాను. బట్ ఈ వారం మాత్రం ఎవరైతే టాప్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళే బెస్ట్. ఫ్రెషర్ లో ఎవరు టాప్ పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళే బెస్ట్, బ్రాంజ్ లో ఎవరు టాప్ పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళే బెస్ట్. ఈ వారం వరకే తెస్తా. కంబైన్డ్ గా ఇప్పటి వరకు జరిగిందని చూడడం. ఈ వారంలో చేసిన వర్క్ నే ది బెస్ట్ పర్ఫార్మర్ గా నేను చూపిస్తాను. కొంతమంది ఆల్రెడీ ఎప్పుడో చేసిన దాన్ని కూడా తీసుకుంటున్నారు. అట్లా కుదరదేక ఈ వారం నుంచి ఏ వారంకి ఆ వారం బెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళే బెస్ట్ పర్ఫార్మర్ గా చూపిస్తారు. మరి ఈ వారం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే ది బెస్ట్ గా ఉంటారా? ఎస్ ఆర్ నో? అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. అండ్ పెద్దిని శ్రీనివాస్ మాజీకి థ్యాంక్ యూ మెసేజ్ పెట్టండి. సో ఎవరైతే పెర్లైన్ అబౌలేటర్స్ ఉన్నారో మాజీకి పర్సనల్ గా కూడా మీరు థ్యాంక్ యూ మెసేజ్ పెట్టండి. ఓకే. సో గ్రూప్ లో కూడా షేర్ చేయండి. ఓకే. ఆల్ ది బెస్ట్ ఐ గస్. మిగతా వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ లేదు. నేను కూడా ఇప్పుడు బొబ్బర్లంక వెళ్తున్నా. బొబ్బర్లంక అంటే తెలుసా? కృష్ణా జిల్లా అవనగఢ దగ్గర. సో మాధవరావు సారు, మల్లికార్జున్ సారు అండ్ చెవురి శ్రీను సారు వాళ్ళ టీం అనమాట. బొబ్బర్లంకలో 100 నుంచి 150 మందిని కూర్చోబెడుతున్నారు. రియల్ లెజెండ్స్. బొబ్బర్లంక వెళ్తున్నా. సో నెక్స్ట్ తర్వాత రేపు ఖమ్మం ఇల్లందు. సో ఒకప్పుడు నేనే సొంతంగా ప్లాన్లకి, నేనే ఫాలో అప్ కి బైక్ మీద తిరిగాను, కార్లో తిరిగాను, నేనే తిరిగాను. ఈరోజు ఎక్కడికి రాడయ్యా, నన్ను నేరుగా వచ్చి మీరే తీసుకెళ్ళమని చెప్తున్నా. ఓకే. మాధవరావు సార్ వస్తున్నాడు కార్లో వచ్చి నన్ను నేను ఇంటికాడ నుంచి ఎక్కుతాను కార్లో, మళ్ళీ ట్రైనింగ్ చేసుకుంటాడు, మళ్ళీ ఇంటికాడ తీసుకొచ్చి వదిలిపెడతారు. డ్రైవింగ్ కూడా చేసే పని లేదు, హ్యాపీగా ప్రశాంతంగా అయిపోయినాక హ్యాపీగా నిద్రపోతూ వస్తా. ఇంత ముందు డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతూ యాక్సిడెంట్లు అయ్యాయి మాకు అప్పట్లో. క్లియర్. డైమండ్ అవుతుంది కాబట్టి డైమండ్ అయితే మీకు డిమాండ్ వచ్చింది. డిమాండ్ సప్లై. ఎస్ఆర్నో? సప్లై ఎక్కువ ఉందనుకోండి డిమాండ్ తగ్గిద్ది. ఎస్ఆర్నో? సప్లై ఎక్కువ ఉండాలి, అప్పుడు డిమాండ్ తగ్గిద్ది. అవునా కదా? సప్లై తక్కువ ఉంటే డిమాండ్ పెరిగిద్ది. అంటే అర్థమైంది. ఇప్పుడు నాకు ఎక్కువ టీం అయ్యారు, సప్లై ఎక్కువ అయిపోయింది. ఎస్ఆర్నో? అర్థమవుతుందా? అంటే నా యొక్క ఆపర్చునిటీ చాలా మంది దొరకట్లా, డిమాండ్ ఎక్కువైపోయింది. కరెక్టా కదా? నాకు టీం ఎక్కువైపోయింది కదా, నేను మనుషులకు దొరకట్లా, అందుబాటులో లేను. అందుకని నాకేమైపోయింది? డిమాండ్ అయిపోయింది. ఇంతకుముందు నేను బదిలాడుకోవాల్సి వచ్చేదే, ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా. అర్థమవుతుందా? నాకెంత ఎవరు పని చేయట్లా అనుకునే రోజులు ఎప్పుడు ఉంటాయి. చాలా మందికి అట్లానే అంటారు, అట్లానే ఉంటాయి. నా కింద పని చేస్తున్నారు, సక్సెస్ వస్తుంది, టార్గెట్లు విన్ అవుతున్నారు, అట్లా పాజిటివ్ మాటలు మాట్లాడండి, మీకు డిమాండ్ అయిపోయింది.
ఇంటికి వచ్చి ఇలానే మీకు కూడా వచ్చి తీసుకెళ్లే సిచ్యువేషన్స్ మీకు కూడా వస్తాయి ఫ్యూచర్ లో. ఈరోజు సోమశేఖర్ మాజీ బెంగళూరులో కూర్చుంటాడు, బెంగళూరులోనే డిషాలు దొరుకుతాయి, ఇంటికి వెళ్తాడు వస్తాడు పోతాడు, బెంగళూరులో డిషాలు చక్కగా అదొక స్కూల్ లాగా కాలేజీ లాగా 2-3 నెలలు వికాస్ గురించి బ్యాంకాక్ తీసుకెళ్తాడు, గురుమాతని తీసుకెళ్లి 3 నెలల పాటు మనం బ్యాచ్ల వారికి పోతా ఉంటాం. వికాస్ గురించి గురుమాత అక్కడే ఉంటారు బ్యాంకాక్ లోనే, హ్యాపీ ఎంజాయ్మెంట్. దిశాకు వస్తారు వికాస్ గురించి, అక్కడ 3 నెలలు దిశాలో, 3 నెలలు బ్యాంకాక్ లో, 6 నెలలు బయట అప్పుడప్పుడు ఫంక్షన్ తిరుగుతూ ఇలా సంవత్సరం అంతా ఎలా గడిచిపోతాం కూడా తెలియట గురించి వాళ్ళకి. ఒకటి జీవితం, లైఫ్ ని ఎంజాయ్ చేయాలా అని చెప్తున్నాడు పెద్దింటి శ్రీనివాస్ గురించి. లైఫ్ ని ఎంజాయ్ చేద్దామా? ఎస్ ఆర్ నో? వర్క్ చేద్దామా? 3-4 సంవత్సరాల వర్క్ అండి, జీవితకాలం ఎంజాయ్మెంట్. ఎన్ని సంవత్సరాల వరకు చెప్పాలి? 3-4 సంవత్సరాల వరకు. ఈ రోజు మీరు డబ్బులు లేక, ఛార్జీలు లేక, పెట్రోల్ లేక కష్టపడుతూ, జనాలు రాక, కంట్రిబ్యూషన్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. ఇవన్నీ ఆల్రెడీ ఫేస్ చేసి ఇచ్చారు, మేము ఫేస్ చేసాము. ఈ రోజు ఛాలెంజ్లన్నీ ఫేస్ చేసి డైమండ్ అయ్యాము. రేపొద్దున మీరు కూడా ఛాలెంజ్లన్నీ ఫేస్ చేస్తే మీరు కూడా డైమండ్ అవుతారు. రెడీనా మరి? ఉంటారా? ఎస్ ఆర్ నో? రెడీనా? థ్యాంక్ యూ సో మచ్ రాకేష్, అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇద్దరితో జూమ్ క్లోజ్ చేస్తా, ఫోకస్ కూడా అయిపోయినాయి. ఆల్ ది బెస్ట్ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. మాధురావు సార్ టీం ఎవరైతే ఉన్నారు వాళ్ళకి తుప్పొదిలిపోయింది. ఓకేనా? రేపు అట్లానే ఖమ్మం ఇల్లందోళ్ళు ఎంతమంది కూర్చోబెట్టుకోండి, అక్కడికి వచ్చాను తుప్పొదులు కొడతాము. ఓకేనా? టార్గెట్లు ఎలా కారో చూపిస్తాను మీకు. ఓకే, ఆల్ ది బెస్ట్ రాకేష్, గాడ్ బ్లెస్. Thank you.